Hello, very good morning. వెల్కమ్ బ్యాక్ టు 18th జూన్ డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్. ఫ్రెండ్స్, ఈరోజు మేము మళ్ళీ మీ ముందుకి సిరీస్ ఆఫ్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ తోటి అయితే రావడం అయితే జరిగింది. ఫస్ట్ అజెండా ఏంటో చూద్దాము. అజెండాలో మనం ఏంటి అని అంటే కనుక హిందూ న్యూస్ పేపర్ నుంచి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏం పిక్ చేసుకోవాలి అనేటువంటివి ఫస్ట్ అయితే మనం చూస్తాము. మనమైతే కొన్ని ఇంపార్టెంట్ అయినవి ఇక్కడ పిక్ చేసాము. సో వన్స్ ఏవేంటో ఏం చూస్తాము అనేటువంటి చూసేసిన తర్వాత ఈవేళ దెన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టికల్ని మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. సో చూడండి, ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి NSAs ఆఫ్ ఇండియా USA రివ్యూ ద ప్రోగ్రెస్ ఆన్ ఐసెట్ అండ్ సైలెంట్ ఆన్ పన్నోన్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పేసి అయితే రీసెంట్గా మనకి న్యూస్లో ఉంది. ఇది మనకి వచ్చేసి ఏంటి అని అంటే కనుక GS పేపర్ 2 ఫ్రెండ్స్. ఇది మనకి సో GS పేపర్ 2లో ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద అదర్ కంట్రీస్ బైలాటరల్ రిలేషన్స్ అనేటువంటి టాపిక్లో మనకైతే కనుక వస్తుంది. అలాగే ఇండియాస్ ఇంట్రెస్ట్స్ అనేటువంటి దాని మీద మనం ఏంటంటే ఈ టాపిక్ని డిస్కస్ చేస్తాం అనమాట. సో ఓకేనా, ఈ టాపిక్లో మనకు వచ్చేసింది ఒక ఇనిషియేటివ్ అయితే కనుక ఐసెట్ అని చెప్పేసి అంటారు. ఐసెట్ అంటే ఇనిషియేటివ్ ఆన్ క్రిటికల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్. క్రిటికల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్. నో వరీస్ ఫ్రెండ్స్, డౌన్ ద లైన్ మళ్ళీ మనం చూస్తాం క్లియర్గానే. ఓకేనా, ఐసెట్ అని చెప్పేసి ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ USA మధ్య ఇనిషియేటివ్ అనమాట ఇది. అయితే ఈ యొక్క పర్టికులర్ ఇనిషియేటివ్ సంబంధించిన ప్రోగ్రెస్ అంటే ఎంతవరకు వచ్చిందని చెప్పేసి ఒక ప్రోగ్రెస్ని అయితే కనుక రివ్యూ మీటింగ్ అయితే కండక్ట్ చేశారు. సో దెర్ఫోర్ ఎవరు కండక్ట్ చేశారు అని అంటే ఇక్కడ NSAs అంటారనమాట. NSA అంటే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అని అర్థం. అలాగే మన ఇండియాకి ఉంటారు, అలాగే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి ఉంటారు. సో వీళ్ళిద్దరూ కలిసి మనకి ఏంటి అంటే ఈ యొక్క ఐసెట్ మీటింగ్ ప్రోగ్రెస్ని రివ్యూ చేయడం అయితే జరిగింది. వాట్ ఈస్ ఐసెట్, సో ఓకేనా, వాట్ ఆర్ ద నెటిగ్రిటీస్ ఇన్వాల్వ్డ్ దేర్ అనేటువంటిది అన్నీ కూడా మనము ఈ పర్టికులర్ డౌన్ ద లైన్ ఈవేళ అజెండాలో మనం అయితే చూస్తాం అన్నమాట. ఓకేనా, ఎస్, లెట్ us go to the next article. Dizzy Yatra could be expanded to the hotels, rail travel, public places. సో ఓకేనా, ఒక ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ అయితే కనుక ఉంది ఫ్రెండ్స్, దట్ ఈస్ నోన్ యాజ్ డిజీ యాత్ర అని చెప్పేసి. ఈ పర్టికులర్ డిజీ యాత్ర మనకి ఏంటి అని అంటే కనుక ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీని ఆధారంగా చేసుకుంటూ సో ఎయిర్పోర్ట్స్లో కానివ్వండి వీటన్నిటిలో కూడా ఇటువంటి సీమ్లెస్ ట్రావెల్ అంటారనమాట. ఈ యొక్క ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీని ఉపయోగించుకుని మనకి ఏంటి అని అంటే కనుక ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అయితే ఈ యొక్క డిజీ యాత్ర అనేటువంటిది మనకి ఏంటి అని అంటే కనుక ఇట్ షుడ్ బి ఎక్స్పాండెడ్ టు ద అదర్ థింగ్స్ యాజ్ వెల్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హోటల్స్, రైల్ ట్రావెల్, పబ్లిక్ ప్లేసెస్. సో ఓకేనా, వాటన్నిటికీ కూడా ఎక్స్పాండ్ చేయాలి అని చెప్పేసి అయితే కనుక ఈ పర్టికులర్ ది న్యూస్లో అయితే కనుక మనకు ఉంది. ఇది మనకి GS పేపర్ 2లోనే ఇది కూడా మనకి గవర్నమెంట్ పాలసీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్వెన్షన్స్ అనేటువంటి టాపిక్లో మనం డిస్కస్ చేస్తాం అనమాట. ఓకేనా, గవర్నమెంట్ పాలసీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్వెన్షన్స్ అనేటువంటి టాపిక్లో మనం ఏంటి అని అంటే కనుక ఈ యొక్క డిజీ యాత్ర గురించి ఏంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి డిస్కస్ చేస్తాం. దెన్ కమ్స్ ద థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్, మన థర్డ్ ఆర్టికల్. పాలస్తీనియన్ అథారిటీ అట్ రిస్క్ ఆఫ్ కొలాప్స్ దిస్ సమ్మర్ సేస్ నార్వే. ఫ్రెండ్స్, ఇది మనకు వచ్చేసి ఏంటి అని అంటే కనుక ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించినటువంటిది టాపిక్ ఫ్రెండ్స్. ఇది మనకి ఏంటి అని అంటే GS పేపర్ 2లో అయితే కనుక రావడం అయితే జరుగుతుంది. GS పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనమాట. ఓకేనా, సో దాంట్లో మనకి ఏంటి అని అంటే దేర్ వాజ్ వన్ సచ్ అథారిటీ కాల్డ్ యాజ్ పాలస్తీనియన్ అథారిటీ. అసలు ఈ పాలస్తీనియన్ అథారిటీ ఏంటి, పాలస్తీనియన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ ఏంటి అనేటువంటి విషయాలు మనం ఏంటి అని అంటే కనుక ఈ పర్టికులర్ ఆర్టికల్ డిస్కస్ చేసేటప్పుడు మనం చూడడం అయితే జరుగుతుంది. ఓకే, దెన్ కమ్స్ ద టుడేస్ ఎడిటోరియల్ ఫ్రెండ్స్. ద లాస్ట్ కాంటినెంట్ మస్ట్ రిమైన్ ఎ ప్రిస్టైన్ వైల్డర్నెస్ అని చెప్పేసి మనకి ఏంటంటే ఒక ఎడిటోరియల్ అయితే పబ్లిష్ చేశారు. పర్టికులర్లీ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ద అంటార్కిటికా ఫ్రెండ్స్. అంటార్కిటికా యొక్క ప్రొటెక్షన్ గురించి అనమాట. అంటార్కిటిక్ ప్రొటెక్షన్ గురించి రీసెంట్గా మనకి ఏంటి అని అంటే అంటార్కిటిక్ ట్రీటీ కన్సల్టేటివ్ మీటింగ్ అని చెప్పి 46th ఎడిషన్ ఓకేనా కొచ్చి కేరళలో జరిగిందనమాట. ఓకేనా, ఏంటిది అంటార్కిటిక్ ట్రీటీ కన్సల్టేటివ్ మీటింగ్ ATCM అని చెప్పేసి అంటారు. ఈ యొక్క ATCM 46th ఎడిషన్ అయితే కనుక మనకి కొచ్చి కేరళలో జరిగింది. సో సో దాని గురించి అంటార్కిటిక్ ప్రొటెక్షన్ గురించి ఏంటి అని అంటే కనుక ఎడిటోరియల్ అంతా కూడా మనకి డిస్కషన్ అయితే కనుక చేస్తుందన్నమాట. సో నో వరీస్, మనం డీటెయిల్డ్గా కంప్లీట్గా ఈ ఆర్టికల్ గురించి ఏంటి అనేటువంటిది డిస్కస్ చేస్తాము. అండ్ అలాగనే ఈ ఆర్టికల్ గురించి అర్థమయ్యేటువంటి ముందు సమ్ ఇంపార్టెంట్ అంటార్కిటిక్ రిలేటెడ్ పాయింట్స్ని కూడా
కూడా మనం ఏంటంటే ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్స్ కూడా మనం చూస్తాం అనమాట. అవి చూసిన తర్వాత వన్స్ యూ ఆర్ కంఫర్టబుల్ విత్ దెమ్ దెన్ వీ విల్ గో టు ద ఎడిటోరియల్ క్లియర్లీ. సో అప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ పారా చూసి మనం ఏంటంటే ఎడిటోరియల్ని కూడా కవర్ చేసేసుకుందాం. ఓకేనా? సో దేర్ ఫర్ ఈవేళ ఉన్నటువంటి మన ఎజెండా ఏంటి, మనకి ఫస్ట్ ఇంపార్టెంట్ ఐసెట్ గురించి మనం మాట్లాడుకోవాలి. దట్ ఈస్ నోన్ యాజ్ ఇనిషియేటివ్ ఆన్ క్రిటికల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ గురించి మాట్లాడాలి. దెన్ అట్ ద సేమ్ టైం సెకండ్ వన్ డిజీ యాత్ర గురించి మాట్లాడాలి. థర్డ్ వన్ వచ్చేసి పాలస్తీనియన్ అథారిటీ. అండ్ దెన్ ఫోర్త్ వన్ వచ్చేసి ఆర్ ఎడిటోరియల్ రిలేటెడ్ టు అంటార్కిటికా ట్రీటీ అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రొటెక్షన్ ఆఫ్ అంటార్కిటికా గురించి అయితే మనం మాట్లాడడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? అయితే జస్ట్ లెట్ us స్టార్ట్ అ డిస్కషన్. బట్ బిఫోర్ గోయింగ్ అ డిస్కషన్ ఫ్రెండ్స్, మనం ఏంటి అని అంటే కనుక యూపీఎస్సీ జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ బ్యాచ్ మైన్స్ న్యూ బ్యాచెస్ అయితే కనుక అనౌన్స్ అయ్యాయి ఫ్రెండ్స్. సో మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క న్యూ బ్యాచెస్ మనకి 1st జూలై నుంచి స్టార్ట్ అవుతాయి. కంప్లీట్లీ న్యూ బ్యాచెస్. సో ఓకేనా, బిగినర్ ఓరియంటెడ్గా ఇప్పుడే ఎవరైనా ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాము అనుకుంటున్న వాళ్ళకి డెఫినెట్లీ ఇది ఏంటంటే ఒక గోల్డెన్ ఇది కింద మనం అయితే చెప్పచ్చు అనమాట. ఎందుకంటే న్యూ బ్యాచెస్ అయితే మనకి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి. ఫ్రెండ్స్, మనం ఏంటంటే ఈ జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కోర్స్కి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 30,000 రూపీస్ ఫ్రెండ్స్. ఓకేనా? ఈ ఒకవేళ 30,000 ఒకవేళ ఒకేసారి పే చేయలేను అనుకున్న వాళ్ళు దే హ్యావ్ ఏ ఈఎంఐ ఫెసిలిటీ యాజ్ వెల్. ఈఎంఐ ఆఫ్ 5,000 రూపీస్ పర్ మంత్ అయితే కనుక కూడా మీరు పే చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఈ యొక్క కోర్సు జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ అనేటువంటి ఈ యొక్క జనరల్ స్టడీస్ కోర్స్ మనకి ఏంటి అంటే లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది ఫ్రెండ్స్. నాట్ 6 months ఆర్ 1 year. ఇట్ వాజ్ ఏ లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి మీకు ఏంటి అని అంటే కనుక ఈ కోర్స్ అనేటువంటిది మీకు వస్తుందన్నమాట. అయితే ఈ పర్టికులర్ ఫీ మీకు ఏంటి అని అంటే కనుక ఓన్లీ వ్యాలిడ్ అప్ టిల్ 30th June ఫ్రెండ్స్. దెన్ లేటర్ ద ప్రైసెస్ మే ఇంక్రీజ్ అగైన్. సో ఓకే, అండ్ మీకు ఈ పర్టికులర్ ఇనిషియేటివ్ గురించి మీకు ఏ డౌట్ ఉన్నా కూడా యూ కెన్ కాంటాక్ట్ టు దిస్ పర్టికులర్ నెంబర్ విచ్ ఇస్ డిస్ప్లేడ్ ఆన్ ద స్క్రీన్. సో దట్ మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు అనమాట ఈ పర్టికులర్ నెంబర్ యూజ్ చేసి. సో ఓకేనా, డెఫినెట్లీ ఐ హోప్ యూ విల్ టేక్ అప్ దిస్ ఎర్లీ బర్డ్ ఆఫర్. ఓకే, అలాగే మనకి ఏంటి అని అంటే కనుక యాజ్ పార్ట్ ఆఫ్ ద 4th anniversary ఆఫ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ సెలబ్రేషన్స్ కింద మనం ఏంటి అని అంటే 20% ఫ్లాట్ 20% ఆఫ్ అయితే కనుక ప్రొవైడ్ చేస్తున్నాం మనము అక్రాస్ ఆల్ ద కోర్సెస్. మొత్తం అన్ని కోర్సెస్ మీద కూడా మనం ఏంటంటే ఈ యొక్క 20% ఆఫ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము ఫ్రెండ్స్. సో అయితే ఈ యొక్క ఆఫర్ కూడా మనకి ఏంటి అని అంటే ఇట్ ఈస్ నాట్ ఏ లైఫ్ టైం వ్యాలిడిటీ అలాగే కాదు. ఆఫర్ వచ్చేసి ఇట్ ఈస్ వ్యాలిడ్ ఓన్లీ అప్ టిల్ 30th June వరకు మాత్రమే మనం ఏంటంటే ఈ యొక్క 20% ఆఫ్ అనేటువంటిది ఇస్తున్నాం అనమాట. సో ఓకే, ఈ ఆఫర్ గురించి లేకపోతే మిగతా ఇనిషియేటివ్స్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే యూ కెన్ కాంటాక్ట్ టు దిస్ పర్టికులర్ నెంబర్. సో దట్ దే విల్ క్లియర్ ఆల్ యువర్ డౌట్స్. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా వీళ్ళు ఏంటంటే కనుక యూ కెన్ క్లియర్ యువర్ డౌట్స్ అనమాట. అండ్ వాట్ ఎవర్ ద రిక్వైర్డ్ కోర్స్ దట్ యు ఆర్ willing to join, you can go into that particular course. I hope it is clear. Okay, so now the first and foremost article, let us start our discussion. NSCS of India and as well as United States of America reviewed the progress on the ISET silent on Pannoon investigation. So we'll talk about Pannoon investigation తర్వాత అది మనకి ప్రస్తుతానికి అంత ఇంపార్టెంట్ అవసరం లేదు when compared with that of the ISET. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మనకి. సో ఓకేనా, సో దీని గురించి మనం ఏంటి అని అంటే ఈ ఐసెట్ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు తెలియాల్సినవి ఏంటి అనేటువంటిది మనం రాసుకున్న తరువాత దెన్ వీ విల్ మూవ్ ఫార్వర్డ్ అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇనిషియేటివ్ ఆన్ క్రిటికల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్. క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్, క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక ఈ పర్టికులర్ ఈ యొక్క ఇనిషియేటివ్ అయితే కనుక స్టార్ట్ చేశారు. సో ఓకే, ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే దీనికి సంబంధించి ద ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఫ్రెండ్స్ మనకిది ఈ యొక్క ఇనిషియేటివ్ ఆన్ క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అనేటువంటిది ఫర్ ద వెరీ ఫస్ట్ టైం మే 2022లో సో ఓకేనంటే 2022లో మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క క్వాడ్ సమ్మిట్ అని చెప్పేసి జరిగిందనమాట. ఆ యొక్క క్వాడ్ సమ్మిట్లో ఆన్ ద సైడ్ లైన్స్ ఆఫ్ దట్ పర్టికులర్ సమ్మిట్ దిస్ ఇనిషియేటివ్ వాజ్ లాంచ్డ్ బై ద ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో అదే వెరీ ఫస్ట్ పాయింట్గా మనం రాసుకుంటే కనుక సో ద ఐసెట్ ద ఇనిషియేటివ్ ఆఫ్ క్రిటికల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్, ఇనిషియేటివ్ ఆఫ్ critical and as well as emerging technologies అనేటువంటిది సో ఓకే was announced by India and as well as United States of America.
సో ఓకేనా, it was announced by India and as well as the United States of America. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్వశ్చన్ మనకు అదే అడుగుతారనమాట. ఇనిషియేటివ్ ఆన్ క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఇస్ ఆఫెన్ సీన్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్. ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ అని అడుగుతూ ఉంటారు. సో కాబట్టి మనకు తెలియాల్సింది ఏంటంటే ద ఇనిషియేటివ్ ఆన్ క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ వాజ్ యాక్చువల్లీ అనౌన్స్డ్ బై ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ యూఎస్ఏ. ఈవెన్ కొన్నిసార్లు ఏంటి అని అంటే ఎప్పుడు లాంచ్ చేశారు, ఎక్కడ లాంచ్ చేశారు అనేటువంటివి కూడా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయిపోతున్నాయి ఫ్రెండ్స్ ఒక్కొక్కసారి. సో ఇది మనకి ఏంటి అని అంటే మే 2022లో మనకైతే లాంచ్ చేయడం అయితే జరిగింది. అయితే ఆన్ ద సైడ్ లైన్స్ ఆఫ్ ద క్వాడ్ గ్రూపింగ్ యొక్క సమిట్ జరిగిందనమాట. సో ఆన్ ద సైడ్ లైన్స్ ఆఫ్ ద క్వాడ్ సమిట్ ఇన్ టోక్యో. సో టోక్యోలో మనకి ఏంటి అని అంటే టోక్యో జపాన్లో అయితే కనుక మనకి సో ద ఫస్ట్ ఇనిషియేటివ్ ఆన్ క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఇనిషియేటివ్ అయితే కనుక ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ యూఎస్ఏ కలిసి ఆన్ ద సైడ్ లైన్స్ అయితే కనుక లాంచ్ చేశారు. బట్ మోర్ ఫార్మల్లీ లాంచ్డ్ ఇన్ January 2023. సో ఓకేనా అండి, ఫార్మల్లీ లాంచ్డ్ ఇన్ January 2023లో. సో ఓకే, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్ ఆఫ్ బోత్ ద కంట్రీస్ సో ఓకే లాంచ్ చేయడం అయితే జరిగిందనమాట. ఓకే, అండ్ ఇట్ ఈస్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ బై, ఎవరు ఇంప్లిమెంట్ చేసేస్తారు అంటే కనుక అండ్ ఈస్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ బై ద నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ బోత్ ద ఆర్గనైజేషన్ ఆఫ్ బోత్ ద కంట్రీస్. సో దేర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అని చెప్పేసి ఉన్నాయన్నమాట. మనకి మనము లైక్ ఎన్ఎస్ఏ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ గురించి చూసినప్పుడు మనం చూడడం జరిగింది. సో ఓకేనా, ఇట్ ఈస్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ బై ద నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ద బోత్ ద కంట్రీస్. ఫస్ట్ పాయింట్ ఏం తెలియాలి మీకు, అసలు ఇనిషియేటివ్ ఆన్ క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అనేటువంటిది ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ యూఎస్ఏ మధ్య అయితే కనుక ఉంది అనేటువంటి విషయం తెలియాలి. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఎక్కడ లాంచ్ చేస్తారో తెలియాలి. దట్ ఈస్ వాట్ ఈస్ ఇన్ మే 2022లో మనకి ఏంటి అని అంటే కనుక లాంచ్ చేయడం జరిగింది అనేటువంటి విషయం తెలియాలి. అండ్ ద థర్డ్ పాయింట్ మీకు తెలియాలి, అసలు ఈ యొక్క ఇనిషియేటివ్ ఏం చేస్తుంది. ఓకే, దిస్ ఇనిషియేటివ్ ఎయిమ్స్ టు ప్రమోట్ ద సో ఓకేనా కొలాబరేషన్ అనేటువంటిది ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ యూఎస్ఏ మధ్య అయితే పెంచుతుందండి. వేటిల్లో ఓకేనా, దిస్ ఇనిషియేటివ్ ఎయిమ్స్ టు ప్రమోట్ ఆర్ ఇంక్రీజ్ ద కొలాబరేషన్. ఓకేనా, ప్రమోట్ ఆర్ ఇంక్రీజ్ ద కొలాబరేషన్ అయితే కనుక మనకి ఇంక్రీజ్ అయితే చేస్తుంది. పర్టికులర్లీ మనకి దిస్ ఇనిషియేటివ్ ఎయిమ్స్ టు ప్రమోట్ ద కొలాబరేషన్ ఇందులో ఇన్ క్రిటికల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ విచ్ ఇన్క్లూడ్స్ క్రిటికల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అనమాట. ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఈవెన్ మెయిన్స్లో కూడా మనం ఏంటంటే ఈ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్, లైక్ సచ్ యాజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, సెమీ కండక్టర్ బేస్డ్ డిజైనింగ్. సో ఓకే, ఇవన్నీ కూడా అనమాట. అండ్ అలాగే మనకి ఇవాళ ఈ ఆర్టికల్లో కూడా మనకైతే రాయడం అయితే జరిగింది ఏవేంటి అనేటువంటిది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ సైన్స్, సెమీ కండక్టర్స్, సో ఓకే, అండ్ బయోటెక్నాలజీ, క్లీన్ ఎనర్జీ, క్లీన్ ఎనర్జీ ఎక్సెట్రా. ఈ యొక్క ఇనిషియేటివ్స్లో కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఈ పర్టికులర్ కొలాబరేషన్ అయితే కనుక వర్క్ చేస్తున్నారనమాట. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ అప్ దిస్ పాయింట్. అండ్ అలాగే మనకి ఏంటి అని అంటే కనుక దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి దేర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ స్ట్రాటజిక్ ట్రేడ్ డైలాగ్. ఇది ఇవాళ ఇందులో దాంట్లో పబ్లిష్ చేయలేదండి. సో స్ట్రాటజిక్ ట్రేడ్ డైలాగ్ అనేటువంటిది కూడా మనకి ఏంటంటే కనుక ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్. స్ట్రాటజిక్ ట్రేడ్ డైలాగ్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్. దేనికి ఎస్టాబ్లిష్ చేశారు అంటే కనుక సో ఓకేనా రెగ్యులేటరీ బ్యారియర్స్ అంటే కంట్రీస్కి మధ్య ఉన్నటువంటి ట్రేడ్కి సంబంధించి టు రెగ్యులేట్ ద కంట్రీస్ ట్రేడ్ బ్యారియర్స్. ఓకేనా, స్ట్రాటజిక్ ట్రేడ్ డైలాగ్ అని చెప్పేసి కూడా మనకి ఏంటంటే ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగిందనమాట. సో టు రెగ్యులేట్ ద కంట్రీస్ బ్యారియర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా తగ్గించడానికి సో మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క స్ట్రాటజిక్ ట్రేడ్ డైలాగ్ కూడా మనకి ఏంటంటే ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ అలాగే ఇంకొక ఇంపార్టెంట్ ఈ యొక్క పర్టికులర్ మీటింగ్లో సెకండ్ ఐసెట్ మీటింగ్ అయితే కనుక జరిగింది ఫ్రెండ్స్. మనకి సెకండ్ ఐసెట్ రివ్యూ మీటింగ్ అయితే కనుక జరిగింది. ఈ యొక్క మీటింగ్లో వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ రివ్యూ పాయింట్స్ ఏంటి అని అంటే కనుక సో నౌ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దే బోత్ రీచ్డ్ ద అడ్వాన్స్డ్ టాక్స్ విత్ రెస్పెక్ట్ టు ద పర్చేజ్ ఆఫ్ సంథింగ్ కాల్డ్ యాజ్ అరౌండ్ 31 MQ-9B డ్రోన్స్ అంటారనమాట.
ఓకేనా. ఇక్కడ చూడండి, India and as well as USA are currently in the advanced stages of talks for the purchase of 31 MQ-9B unmanned aerial vehicles అంటారు అనమాట. అంటే డ్రోన్స్, దే ఆర్ నథింగ్ బట్ డ్రోన్స్ అండి. సో 31 MQ-9B డ్రోన్స్ మనం ఏంటి అని అంటే కనుక యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి మనం పర్చేస్ చేసుకుంటున్నాం అనమాట ఈ పర్టికులర్ డ్రోన్స్. అలాగే దేర్ వాజ్ ఏ పాసిబుల్ జెట్ ఇంజిన్ డీల్, మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ద జెట్ ఇంజిన్స్ యాజ్ వెల్ ఈజ్ ఆల్సో ఆన్ ద వే అనమాట. అండ్ అలాగే అండ్ ద అదర్ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ ఏంటి అని అంటే ఈ పర్టికులర్ మీటింగ్లో మనకి ఒక సెమీ కండక్టర్ పార్ట్నర్షిప్ని కూడా ఒకటైతే కనుక లాంచ్ చేయడం అయితే జరిగింది. సెమీ కండక్టర్ పార్ట్నర్షిప్ కూడా మనకి ఏంటంటే ఒకటైతే కనుక లాంచ్ చేయడం అయితే జరిగింది. సో యూ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి. సో ద ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, మీరు ఏంటంటే దీన్ని ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ యుఎస్ఏ రిలేషన్స్లో బైలాటరల్ రిలేషన్స్ గురించి ఇచ్చినప్పుడు కూడా మనం ఏంటంటే సో ఈ పర్టికులర్ ఇనిషియేటివ్ గురించి మెన్షన్ చేయొచ్చు. అండ్ అలాగే ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో కూడా ఈ పర్టికులర్ ఇనిషియేటివ్ ఏంటి, ఏ రెండు కంట్రీస్కి మధ్య ఏ ఏరియాస్ ఆఫ్ కోఆపరేషన్ ఉంటుంది. సో ద సెకండ్ రీసెంట్ ఐసెట్ మీటింగ్లో మనం ఏమేమి ఇంపార్టెంట్ డీల్స్ అయితే కనుక స్టేట్ వాట్ ఆర్ ద టాక్స్, ఏమేమి దేని గురించి డిస్కస్ చేస్తున్నారు అనేటువంటి విషయాలన్నీ కూడా మనం అయితే తెలుసుకోవాలన్నమాట. సో ద ఫస్ట్ పాయింట్ ఏంటి, ఇట్ వాజ్ అనౌన్స్డ్ బై ఇండియా అండ్ యుఎస్ఏ ఇన్ 2022 ఆన్ ద సైడ్ లైన్స్ ఆఫ్ ద క్వాడ్ సమిట్ ఇన్ టోక్యోలో 2022లో క్వాడ్ సమిట్ అయితే జరిగింది. ఆఫ్టర్ దట్ పర్టికులర్ సమిట్ మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఇనిషియేటివ్ని లాంచ్ చేయడం అయితే జరిగిందనమాట. అయితే ఫార్మల్లీ ఎప్పుడు లాంచ్ చేశారు అని అంటే జనవరి 2023లో లాంచ్ చేశారు. అండ్ ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు అంటే నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ బోత్ ద కంట్రీస్ అండి. సో స్పెసిఫికలీ లైక్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ విల్ బీ ఇంప్లిమెంటింగ్ దిస్ పర్టికులర్ థింగ్. దాట్స్ ద రీజన్. సో చూడండి, దట్స్ ద రీజన్ ద ఎన్ఎస్సిఎస్ ఆఫ్ ఇండియా అండ్ యూఎస్ఏ రివ్యూడ్ ద ప్రోగ్రెస్ ఆన్ ఐసెట్ అని చెప్పేసి రాసింది కదా, అదనమాట రీజన్. సో దెన్ అలాగనే మనకి ఇంకొకటి ఏంటి అని అంటే కనుక మెయిన్ కొలాబరేషన్ దేనికి మధ్య ఏ ఏరియాస్ అంటే ఎమర్జింగ్ టెక్నాలజీస్, ఇప్పుడు కొత్తగా రాబోయేటువంటి టెక్నాలజీస్లో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఓకేనా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ క్వాంటమ్ సైన్స్ ఆర్ క్వాంటమ్ కంప్యూటింగ్, సెమీ కండక్టర్ డిజైనింగ్, బయోటెక్నాలజీ, క్లీన్ ఎనర్జీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో వీటి మీద ఏంటి అంటే ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ యూఎస్ఏ మధ్య కొలాబరేషన్ని పెంచుకోవడానికి, సో అలాగే కోర్ టెక్నాలజీస్ని షేర్ చేసుకోవడానికి మనకి ఏంటంటే ఈ పార్ట్నర్షిప్ పెట్టడం జరిగింది. అండ్ దేర్ వాజ్ సమ్ ఇంపార్టెంట్ థింగ్ కాల్డ్ స్ట్రాటజిక్ ట్రేడ్ డైలాగ్ అని చెప్పి రీసెంట్గా న్యూస్లో ఉంది. అది ఏ టూ కంట్రీస్కి మధ్య అని కూడా అడుగుతూ ఉంటారనమాట. ఈ యొక్క స్ట్రాటజిక్ ట్రేడ్ డైలాగ్ ఈజ్ హస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ టు రెగ్యులేట్ ద కంట్రీస్ యొక్క ట్రేడ్ బ్యారియర్స్ రెడ్యూస్ చేయడానికి మనకి ఏంటంటే దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అయితే రీసెంట్ సెకండ్ ఐసెట్ మీటింగ్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అని అంటే కనుక సో దేర్ ఆర్ సంథింగ్ కాల్డ్ యాజ్ MQ-9B డ్రోన్స్ అంటారండి. సో ఇవి పర్చేస్ చేయడం గురించి ఏంటంటే టాక్స్ అనేటువంటివి అడ్వాన్స్డ్ స్టేజ్లో మనకైతే ఉన్నాయన్నమాట, అంటే అబౌట్ టు బి ఫైనలైజ్డ్. అలాగే జెట్ ఇంజిన్స్ రిలేటెడ్ డీల్ గురించి కూడా డిస్కషన్ చేశారు. అండ్ అలాగే దేర్ వాజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ సెమీ కండక్టర్ పార్ట్నర్షిప్ని కూడా మనకి ఏంటంటే ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఎక్స్క్లూజివ్గా అండర్ దిస్ పర్టికులర్ ఐసెట్ అంబ్రెల్లాలో ఎస్టాబ్లిష్ చేద్దామని కూడా అనుకుంటున్నారనమాట. సో ఫ్రమ్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ యూ మస్ట్ నో. మీకు ఖచ్చితంగా మీకు తెలిసి ఉండాలన్నమాట ఈ పాయింట్స్. సో ఓకేనా, ఎస్, క్లియర్, రైట్? ఎస్, కెన్ వీ గో టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్? ఎస్, ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక ఎస్ ద సెకండ్ వన్ ఏం చూడండి, డిజి యాత్ర could be expanded to the hotels, rail travel and as well as public places. ఫ్రెండ్స్, మనకి ఈ యొక్క డిజీ యాత్ర అని చెప్పేసి 2019లో మనకైతే కనుక స్టార్ట్ చేశారనమాట. ఇది మనకి ఏంటి అని అంటే కనుక ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ ద్వారా మనకి ఏంటి అని అంటే కనుక క్లియరెన్సెస్ అనేటువంటివి ఇస్తారు. ఎక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్లీ ఇది మనకి ఎక్కడ స్టార్ట్ చేశారు అని అంటే కనుక ఎయిర్పోర్ట్స్లో స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్ మనకి ఇది. ఓకేనా, ఈరోజు మనకి అరౌండ్ ఏంటి అని అంటే కనుక ఒక అరౌండ్ 14 ఎయిర్పోర్ట్స్ అయితే కనుక మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క పర్టికులర్ డిజీ యాత్ర అయితే కనుక ఉంది మనకి 14 ఎయిర్పోర్ట్స్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ, బెంగళూరు, వారణాసి ఇలాంటి ఎయిర్పోర్ట్స్ అన్నిటిలోని కూడా మనకి ఏంటి అంటే ఈ యొక్క డిజీ యాత్ర ఫెసిలిటీ అయితే కనుక మనకి ప్రొవైడ్ చేశారు. అంటే ఏంటి అని అంటే చూడండి, ఎంట్రీ గేట్స్ దగ్గర, లేకపోతే లోపలికి వెళ్ళిన తర్వాత సెక్యూరిటీ చెక్ ఇన్ దగ్గర, ఆర్ ఎల్స్ బ్యాగేజ్ డ్రాపింగ్ దగ్గర, ఆర్ ఎల్స్ ఈవెన్ ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఈవెన్ ఎయిర్ క్రాఫ్ట్లో. సో ఇక్కడ రకరకాల చోట్ల మనం ఏంటి అని అంటే కనుక మన బోర్డింగ్ పాస్ అయితే కనుక చూపించాలి కదా. ఇప్పుడు ఈ యొక్క డిజీ యాత్ర ద్వారా ఏం చేస్తారు అని అంటే ఇంకెటువంటి బోర్డింగ్ పాస్లో అవి ఏం
చూపించకుండా సో డైరెక్ట్గా ఫేషియల్ స్కాన్ ద్వారా ఏంటి అని అంటే కనుక మన డీటెయిల్స్ అన్నిటినీ కూడా వీళ్ళు ఆథెంటికేట్ చేస్తారనమాట. సో ఇట్స్ ఎ వెరీ హజల్ ఫ్రీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఈజీ టు గో ప్రాసెస్ అయితే కనుక చేయడం అయితే జరుగుతుంది ఈ యొక్క డిజి యాత్ర అనేటువంటిది. ఓకేనా, అర్థమైందా ఫ్రెండ్స్? మనకి ఏంటి అంటే డిజి యాత్ర యొక్క ఫెసిలిటీ యొక్క ఉపయోగం ఏంటి అనేటువంటిది అరౌండ్ 14 ఎయిర్పోర్ట్స్లో మనకి ఏంటి అని అంటే కనుక ఇప్పుడు ఈ డిజి యాత్ర ఫెసిలిటీ అయితే ఆల్రెడీ ఉంది అండ్ మోర్ ఇన్ ఫ్యూచర్లో ఇంకా 15 మోర్ ఎయిర్పోర్ట్స్లో కూడా ఈ యొక్క డిజి యాత్ర ఫెసిలిటీని అయితే కనుక ఇంట్రడ్యూస్ చేస్తాము అని చెప్పేసి మనకి డిజి యాత్ర ఫౌండేషన్ అని చెప్పేసి ఉందన్నమాట. మనకి డిజి యాత్ర ఫౌండేషన్, ఈ యొక్క డిజి యాత్ర ఫౌండేషన్ మనకి ఏం చేస్తుంది అని అంటే కనుక ఈ యొక్క డిజి యాత్ర అప్లికేషన్ని రన్ చేసేటువంటి ఫౌండేషన్, ఇంప్రూవ్ చేసేటువంటి ఫౌండేషనే మనకి ఈ యొక్క డిజి యాత్ర ఫౌండేషన్. ఫ్రెండ్స్ ఓకేనా, అర్థమైందా? సో బేసికల్లీ ఎయిర్పోర్ట్స్లో చెక్ ఇన్ పర్పస్ గురించి మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క డిజి యాత్ర అప్లికేషన్ తీసుకొచ్చారు. ప్రైమరీలీ దేని యూజ్ చేసి ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ యూజ్ చేసి మనకి ఏంటి అని అంటే కనుక ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ అనేటువంటిది మనకి యూజ్ చేసి మనకి ఏంటి అని అంటే కనుక ఈ చెక్ ఇన్ అనేటువంటిది క్యారీ అవుట్ చేస్తారనమాట. సో ఓకే, ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ అప్ టిల్ హియర్. అయితే డిజి యాత్ర ఫౌండేషన్ అనేటువంటిది ఏంటి అని అంటే కనుక నాట్ ఫర్ ప్రాఫిట్ ప్రైవేట్ కంపెనీ అండి మనకి ఇది. సో ఓకేనా, నాట్ ఫర్ ప్రాఫిట్ కంపెనీ. అరౌండ్ మనకి ఏంటి అని అంటే కనుక ఒక 5 ఎయిర్పోర్ట్స్ అయితే కనుక మనకి అరౌండ్ 74% స్టేక్ అయితే కనుక ఉంటుంది. మనకి 74% స్టేక్ అయితే ఉంటుంది అండ్ అలాగే ద రెస్ట్ రిమైనింగ్ 26% వచ్చేసి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి మనకైతే కనుక సో దీంట్లో షేర్ అయితే కనుక ఉంటుందన్నమాట ఈ యొక్క డిజి యాత్ర ఫౌండేషన్. ఇప్పుడు ఈ యొక్క డిజి యాత్ర ఫౌండేషన్ యొక్క CEO ఏమంటున్నారంటే ఎయిర్పోర్ట్స్లో చాలా సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేస్తున్నాం కదా, వై నాట్ ఎక్స్పాండ్ టు ద అదర్ థింగ్స్ యాజ్ వెల్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సో ఇట్ కెన్ బి ఎక్స్పాండెడ్ టు ద హోటల్స్, ఇట్ కెన్ బి ఎక్స్పాండెడ్ టు ద రైల్ ట్రావెల్, ఇట్ కెన్ బి ఈవెన్ ఎక్స్పాండెడ్ టు ద పబ్లిక్ ప్లేసెస్. ఫర్ ఎగ్జాంపుల్ హిస్టారిక్ మాన్యుమెంట్స్ ఉంటాయి, ఆ యొక్క హిస్టారిక్ మాన్యుమెంట్స్ దగ్గర అక్కడ కూడా మనం ఏంటి అంటే ఈ యొక్క డిజి యాత్ర గేట్స్ పెట్టినట్లయితే కనుక సో దెన్ డెఫినెట్లీ అక్కడ కూడా మనకి సో ఈజీ ఫెసిలిటేషన్ అనేటువంటిది సో ద కాంటాక్ట్లెస్ అండ్ సీమ్లెస్ మూవ్మెంట్ అనేటువంటిది ఉంటుంది అని చెప్పేసి మనకి ఏంటి అంటే కనుక ఈ యొక్క డిజి యాత్ర గురించి అయితే చెప్పడం అయితే జరుగుతుంది, దాని యొక్క బెనిఫిట్స్ గురించి అయితే మాట్లాడడం అయితే జరుగుతుంది అనమాట. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఓకేనా అండి? సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. మీరు ఇక్కడ చూసినట్లయితే కనుక ఎస్ just a minute, a particular point, yes, the Digi Yatra Foundation, which is basically it is itself a not for profit private company, which is a consortium of the 5 private airports that have a combined shareholding of 74% and the Airports Authority of India which holds the remainder 26% share. So okay na, దీని మనకి ఏంటి అని అంటే కనుక అరౌండ్ ఎన్ని ఎయిర్పోర్ట్స్లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది అని అంటే 14 ఎయిర్పోర్ట్స్లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది అండ్ 15 మోర్ ఎయిర్పోర్ట్స్కి బై ద ఎండ్ ఆఫ్ 2024 ఎక్స్పాండ్ చేద్దాము అని అనుకుంటున్నారు. ఇది మనకి ఎక్కడెక్కడ ఉపయోగపడుతుంది అని అంటే కనుక అట్ ద అట్ ద గేట్స్ దగ్గర, ఎంట్రీ గేట్స్ దగ్గర కానివ్వండి, లేకపోతే బ్యాగేజ్ డ్రాప్ దగ్గర, సెక్యూరిటీ చెక్ ఇన్ దగ్గర. సో ఓకే, వీటన్నిటి దగ్గర కూడా మనకి ఏంటి అని అంటే ఈ యొక్క ఈ చెక్ ఇన్ అనేటువంటి ఫెసిలిటీ మీరు ఇక్కడ చూడండి. ఏ ప్యాసింజర్ బేసికల్లీ యూజింగ్ హిస్ డిజి యాత్ర ఫెసిలిటీ which has been rolled out at 14 airports across the country and the right CEO of Digi Yatra. So is also present here. We are not bothered about names and what is Digi Yatra Foundation అని చెప్పేసి ఉంటుంది మనకి, అది ఇంప్లిమెంట్ చేస్తుంది. వాట్ ఈస్ దిస్ Digi Yatra Foundation, ఈ విషయాలు ఏంటి, వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ హ్యావింగ్ దిస్ పర్టికులర్ Digi Yatra. సో ఇవన్నీ మనకి ఏంటి అని అంటే కనుక తెలియాలన్నమాట. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. కెన్ వీ గో టు ద నెక్స్ట్ వన్? ఎస్, ఇంకా అంతకు మించి మనకి ఇది బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్ ఇంకా అవసరం లేదు ఫ్రెండ్స్. లెట్ us గో టు ద నెక్స్ట్ వన్. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే పాలస్తీనియన్ అథారిటీ అట్ రిస్క్ ఆఫ్ కొలాప్స్ దిస్ సమ్మర్ సేస్ నార్వే. సో సంథింగ్ రిలేటెడ్ టు ఇంటర్నేషనల్ రిలేషన్స్ బేస్డ్ అయితే కనుక ఉంది ఫ్రెండ్స్. మనకి ఇందులో మనకి ఏం చెప్తున్నారు అని అంటే ద పాలస్తీనియన్ అథారిటీ కుడ్ కొలాప్స్ ఇన్ ద కమింగ్ మంత్స్. నార్వేజియన్ ఫారిన్ మినిస్టర్ said on Monday, citing a lack of funding, continuing violence and the fact that 500,000 Palestinians are not allowed to work in Israel. So the situation is extremely dire. సో దేర్ఫోర్ ఇక్కడ మనకి ఏంటంటే పాలస్తీనియన్ అథారిటీ ఏంటి మనకి అసలు అనేటువంటి దాని గురించి మనకు తెలియాలన్నమాట. సో ఓకేనా, పాలస్తీనియన్ అథారిటీ, వాట్ డు యూ నో అబౌట్ పాలస్తీనియన్ అథారిటీ?
మనకి పాలస్తీనియన్ అథారిటీ గురించి మనకి తెలియాలి అని అంటే అంతకంటే ముందు మనకి ఏంటి అని అంటే ఆస్లో అకార్డ్స్ అని చెప్పి మనకి సైన్ చేశారనమాట. ఏంటవి? ఆస్లో అకార్డ్స్. ఎప్పుడు సైన్ చేశారు? 1993లో మనకి ఏంటి అని అంటే కనుక ఆస్లో అకార్డ్స్ అనేటువంటివి సైన్ చేశారు. ఎవరెవరి మధ్య మనకి? ఆన్ వన్ సైడ్ ఇజ్రాయిల్, ఓకేనా అండి, ప్లస్ పాలస్తీనియన్ లిబరేషన్ ఆర్గనైజేషన్. పాలస్తీన్ లిబరేషన్ ఆర్గనైజేషన్, PLO అంటారనమాట. ఓకేనా? పాలస్తీన్ లిబరేషన్ ఆర్గనైజేషన్, PLO. ఇజ్రాయిల్ ప్లస్ పాలస్తీన్ లిబరేషన్ ఆర్గనైజేషన్. సో బేసికల్లీ టు అగ్రీ టు రెనౌన్స్ ద వైలెన్స్. ఎవరి మీద ఒకళ్ళ మీద ఒకళ్ళు అటాక్స్ అనేటువంటివి క్యారీ అవుట్ చేయకూడదు. ఓకేనా? ఇద్దరం కలిసి ఒక డీల్కి అయితే రావాలి. ఇదంతా కూడా మనకి దేని గురించి అని అంటే ఇజ్రాయిల్ పాలస్తీన్ కాన్ఫ్లిక్ట్ గురించి ఫ్రెండ్స్, మనకి ఇష్యూ అంతా కూడా. సో దాంట్లో మనకి ఒక పాలస్తీనియన్ అథారిటీ అయితే కనుక మనకు వస్తుందన్నమాట. సో ఫస్ట్ ఏం స్టార్ట్ చేశాను నేను? ఆస్లో అకార్డ్స్ 1993 అని చెప్పేసి ఉందని చెప్పాను. ఆ యొక్క అగ్రిమెంట్ చేసుకున్నారని చెప్పాను. ఎవరెవరు చేసుకున్నారన్నది మనం మాట్లాడుకున్నాము. దట్ ఈస్ ఇజ్రాయిల్ ఆన్ వన్ సైడ్, Palestinian Liberation Organization on the other side. So let us have some agreement. So to agree to renounce the violence. And then now this Palestinian Authority, so after this particular agreement, something called as Palestinian Authority was established. Palestinian Authority was established after this particular Oslo Accords. ఇప్పుడు మనకి ఇవాళ వచ్చినటువంటి న్యూస్లో పాలస్తీనియన్ అథారిటీ ఏదైతే ఉందో అది మనకి ఏంటి అని అంటే కనుక అప్పుడు ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగిందనమాట. ఎప్పుడు? 1993 ఆస్లో అకార్డ్స్ సైన్ అయిన తర్వాత మనకి ఎస్టాబ్లిష్ అవ్వడం అయితే జరిగింది. ఓకే, అయితే ఇంకేం అర్థం కావాలి మీకు? ఈ యొక్క పాలస్తీనియన్ అథారిటీకి మనకి ఏంటి అని అంటే ఇట్ ఈస్ ఎ గవర్నింగ్ బాడీ విత్ లిమిటెడ్ అటానమీ. with a limited autonomy on Gaza Strip. Two important areas, friends. So in the Gaza Strip, that is the one piece of land, and the second piece of land is the West Bank. West Bank is basically the second piece of land and matter. So okay, the Palestinian Authority was established, and therefore a limited autonomy was granted in two important areas known as Gaza Strip and as well as the West Bank. ఈ రెండిటికి కూడా ఇవ్వడం జరిగింది. సో ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఆస్లో అకార్డ్స్ 1993 ఏంటి? సో ఓకే, పాలస్తీనియన్ అథారిటీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? లిమిటెడ్ అటానమీ ఎక్కడెక్కడ వేటికి ఇచ్చారు? డిస్ప్యూటెడ్ టెరిటరీస్ ఈ రెండే అనమాట, గాజా స్ట్రిప్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద వెస్ట్ బ్యాంక్. అయితే ఈ రెండు కూడా ఈ పాలస్తీనియన్ అథారిటీ కంట్రోల్లో ఉండేవి. 2006లో మనకి ఏంటంటే ఎలక్షన్స్ అయితే కనుక జరిగాయి. 2006లో మనకి ఎలక్షన్ జరిగినప్పుడు ఈ యొక్క పాలస్తీనియన్ హౌస్ మనకి ఏమైంది అని అంటే కనుక రెండు విధాలుగా స్ప్లిట్ అయ్యారు అనమాట. పాలస్తీనియన్ హౌస్ మనకి ఏంటి అని అంటే సో రెండు విధాలుగా మనకి స్ప్లిట్ అయిపోయారు. ఏమేంటి ఉన్న రెండు ఏరియాస్ ఏంటి? ఫస్ట్ది గాజా స్ట్రిప్ కదా. సో ఈ యొక్క గాజా స్ట్రిప్ ఆన్ వన్ సైడ్, అండ్ సెకండ్ది ఏంటి? వెస్ట్ బ్యాంక్ కదా. సో దట్ ఈస్ ద సెకండ్ వన్ ఈజ్ ద వెస్ట్ బ్యాంక్ అనమాట. సో గాజా స్ట్రిప్లో మనకేంటి అని అంటే హమాస్, HAMAS అనేటువంటి వాళ్ళు రూల్ స్టార్ట్ చేశారు. అంటే ఎలక్షన్స్లో వీళ్ళు విన్ అవ్వడం జరిగిందనమాట. ఎప్పుడు? 2006 ఎలక్షన్స్లో. అండ్ ద అదర్ థింగ్ వెస్ట్ బ్యాంక్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క దిస్ పాలస్తీనియన్ అథారిటీ విచ్ ఇస్ హెడెడ్ బై ద ఫతాహ్ ఫ్యాక్షన్, మొహమ్మద్ అబ్బాస్ అంటారు. మొహమ్మద్ అబ్బాస్ వీళ్ళు రూల్ చేస్తున్నారనమాట మనకి ఇక్కడ. ఈ రోజుకి కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఈ రెండు ఇంపార్టెంట్ ఏరియాస్ అయితే టెరిటరీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ద ఫస్ట్ వన్ ఈజ్ ద గాజా స్ట్రిప్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ ద వెస్ట్ బ్యాంక్. సో ఓకేనా, ఇది ఎప్పుడు క్రియేట్ అయ్యాయి ఈ రెండు కూడా మనకి? పాలస్తీనియన్ అథారిటీ ఎప్పుడు క్రియేట్ అయింది అని అంటే కనుక ఇట్ వాజ్ క్రియేటెడ్ ఇన్ ద ఇయర్ 1993 ఆఫ్టర్ సైనింగ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఆస్లో అకార్డ్స్. అంటే ఏంటంటే ఇక్కడ కూడా ఎలక్షన్స్ అవి పెట్టి సో ఒక ఎలక్టెడ్ గవర్నమెంట్ ఉండాలి, దట్ టు లిమిటెడ్ అటానమీ, అంటే కంప్లీట్ అటానమీ ఇచ్చారు, లిమిటెడ్ అటానమీ ఉంటుంది అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట. అయితే 2006లో మనకి ఏం జరిగింది అంటే ఈ యొక్క ఎలక్షన్స్ అయితే కనుక జరిగాయి. సో ఒక సెపరేట్ గ్రూప్ అయితే కనుక ఫామ్ అయిపోయారు, దట్ ఈస్ కాల్డ్ యాజ్ హమాస్. వాళ్ళు గాజా స్ట్రిప్ని అక్కడ ఎలక్షన్స్ విన్ అవ్వడం జరిగింది. ద సెకండ్ థింగ్ ఈజ్ వెస్ట్ బ్యాంక్, అక్కడ వచ్చేసి ఫతాహ్ ఫ్యాక్షన్ విచ్ ఇస్ హెడెడ్ బై మొహమ్మద్ అబ్బాస్.
ఇప్పుడు ఈ యొక్క పాలస్తీనియన్ అథారిటీ ఏదైతే ఉందో ఇట్ ఈస్ గెటింగ్ కొలాప్స్డ్ బికాస్ ఆఫ్ డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ ఫండింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద వైలెన్స్, కంటిన్యూడ్ వైలెన్స్ మూలాన మనకి ఏంటి అని అంటే కనుక ఈ పాలస్తీనియన్ అథారిటీ ఇన్ ఫ్యూచర్ కొలాప్స్ అయిపోతుంది అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే నార్వేజియన్ ఫారిన్ మినిస్ట్రీ ఈస్ సేయింగ్ దట్. మనకి ఆస్లోలోనే కదండి, మనకి ఈ యొక్క ఆస్లో అకార్డ్స్ ద్వారానే కదా మనకి ఈ యొక్క పాలస్తీనియన్ అథారిటీ క్రియేట్ చేశారు. ఇన్ దట్ కాంటెక్స్ట్ మనకి పాలస్తీనియన్ అథారిటీ అంటే ఏంటి, ఇట్ ఈస్ బేసికల్లీ ఏ గవర్నింగ్ బాడీ. సో ఎక్కడ రూల్ చేస్తుంది మనకి, పర్టికులర్లీ ఇన్ ద వెస్ట్ బ్యాంక్. సో ఓకేనా, వెస్ట్ బ్యాంక్లో మనకి రూల్ చేస్తుంది. గాజాలో ఎవరు రూల్ చేస్తున్నారు, గాజాలో మనకి హమాస్ రూల్ చేస్తున్నారు అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ పర్స్పెక్టివ్ రిలేటెడ్ టు ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించినటువంటి విషయం అనమాట ఇది. సో దట్స్ ఇట్, వాట్ ఈస్ పాలస్తీనియన్ అథారిటీ, వాట్ ఈజ్ ఇట్స్ ఆరిజిన్, ఎవరు ఎక్కడ రూల్ చేస్తున్నారు ఏంటి అనేటువంటి విషయాలు ముందు మీకు ఒక ఐడియా ఉంటే కనుక సో దెన్ యూ కెన్ గో ఫర్ ద అనాలిసిస్ పర్స్పెక్టివ్ అనమాట. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఇంతకుముందు ప్రీవియస్ ఆర్టికల్లో వి టాక్డ్ అబౌట్ డిజీ యాత్ర అండ్ యాజ్ వెల్ యాజ్ ఇట్స్ బెనిఫిట్స్. అంతకుమించి దీని గురించి ఎక్కువ అవసరం లేదు. సో దెన్ ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటి అని అంటే ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ యూఎస్ఏ ఐసెట్ మీటింగ్. సో కెన్ ఇనిషియేటివ్ ఆన్ క్రిటికల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ పరిస్థితి ఏంటి మనకి అనేటువంటి విషయం మనం అయితే చూడడం జరుగుతుందన్నమాట. ఎస్ ఫ్రెండ్స్, మనకి ఇది ఏంటి అని అంటే కనుక 50% ఆఫ్ ద కరెంట్ అఫైర్స్, 40 to 50% మొన్న పేపర్ మీరు చూసిన అయితే కనుక సో 40 to 50% ది హిందూ నుంచి అయితే రావడం అయితే జరుగుతాయి ఫ్రెండ్స్ మనకి. సో దిస్ కెన్ బి టేకెన్ యాజ్ ఎ వెరీ గుడ్ రిఫరెన్స్ ఫర్ అవర్ ప్రిపరేషన్ ఫర్ కరెంట్ అఫైర్స్. బట్ ఆన్ ద అదర్ సైడ్ సో సమ్ అదర్ 40 to 50% విల్ యాక్చువల్లీ కమ్ ఫ్రమ్ ద అదర్ సోర్సెస్ లైక్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, ఇండియన్ ఎక్స్ప్రెస్, న్యూస్ ఆన్ ఏఐఆర్, ఇలాంటి వాటి నుంచి మనకైతే రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ మనకి. అయితే ఈ సోర్సెస్ నుంచి మనం ఇప్పుడు డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్లో ఈ యొక్క 40 to 50% కవర్ చేసేస్తున్నాం. బట్ ద రెస్ట్ 40 to 50% మనం కవర్ చేయడానికి ఏంటి అని అంటే కనుక దీని గురించి ఒక మోస్ట్ కాంప్రిహెన్సివ్ కరెంట్ అఫైర్స్ పెయిడ్ ఇనిషియేటివ్ అయితే కనుక మనం లాంచ్ చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఏంటి అని అంటే డైలీ లైవ్ క్లాసెస్ అయితే కనుక తీసుకోవడం అయితే జరుగుతుంది. నేనే టీచ్ చేస్తాను. ఐ విల్ బి ద వన్ హూ విల్ టేక్ అప్ ద క్లాసెస్. యూ కెన్ ఆస్క్ మీ యువర్ డౌట్స్ ఇఫ్ ఎట్ ఆల్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ. ఇక్కడ మనం ఎలా చెప్తున్నామో అలాగే మనం అయితే కనుక డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది, లైవ్లో డిస్కస్ చేస్తాము. ఓకేనా, మీకు ఏంటి అంటే క్లాస్ అయిపోయిన తర్వాత నార్మల్ పీడిఎఫ్ అండ్ అట్ ద సేమ్ టైం మనం ఇలా రాస్తున్నటువంటి క్లాస్ నోట్స్ పీడిఎఫ్ని కూడా మీకు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లెట్ మీ షో యూ అన్ ఎగ్జాంపుల్. శాంపుల్ది మీకు నిన్న జరిగినటువంటి క్లాస్ది మీకు ఒకటి చూపిస్తాను సో దట్ యూ విల్ గెట్ సమ్ క్లారిటీ. సో ఓకేనా, ఎస్ ట్రై టు అబ్జర్వ్ దిస్ పర్టికులర్ థింగ్. ఇది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కనుక మనం ఏంటి అని అంటే కనుక నిన్నటి రోజున మనం దీని గురించి డిస్కస్ చేయడం అయితే జరిగింది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టర్డే వి టాక్డ్ అబౌట్ డీప్ ఓషన్ మిషన్ గురించి అయితే మాట్లాడాము. సముద్రయాన్ పరిస్థితి ఏంటి, వాటన్నిటి గురించి మనం ఏంటంటే కనుక డిస్కస్ చేయడం అయితే జరిగింది. సముద్రయాన్ మిషన్ ఏంటి, నెక్స్ట్ వచ్చేసి మత్స్య 6000 ఏంటి మనకి అయితే అనేటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా మనం ఏంటంటే డిస్కస్ చేసాం. అలాగే మనకి సో ద పర్సన్స్ విత్ డిజేబిలిటీస్కి సంబంధించి ఉన్నటువంటి యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్, అలాగే రైట్స్ ఆఫ్ ద పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్ 2016. సో వీటన్నిటి గురించి కూడా మనం చెప్పడం జరిగింది. సో దెన్ ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ అసోసియేటెడ్ విత్ దిస్ 2016 యాక్ట్ ఏంటో డిస్కస్ చేసాము. సో ఫాలోడ్ బై ద ఇంపార్టెంట్ స్కీమ్స్ అసోసియేటెడ్ విత్ ద పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ కూడా చూడడం అయితే జరిగిందనమాట. అలాగే డౌన్ టు ఎర్త్లో పబ్లిష్ అయినటువంటి అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక సమ్ కెన్యా రిలేటెడ్ న్యూస్ ఐటమ్ అయితే ఒకటి వచ్చింది. దాని గురించి అయితే మనం అక్కడ చూడడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం మనం ఏంటంటే సమ్ ఫ్లెష్ ఈటింగ్ బ్యాక్టీరియా అని చెప్పేసి కూడా న్యూస్లో ఉంది. దాని గురించి కూడా మనం ఏంటంటే నిన్నటి క్లాస్లో డిస్కస్ చేసాం. ఫాలోడ్ బై ద ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఆన్ లైవ్లోనే మీరు ఏంటి అని అంటే ఆన్సర్స్ చేస్తారు. సో ఓకేనా, ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నేను వాటిని అడ్రస్ చేస్తాను. సో దిస్ ఈజ్ వన్ సచ్ శాంపుల్ దట్ ఐ వుడ్ లైక్ టు షో టు యూ ఫ్రెండ్స్. ఓకేనా, ఈ విధంగా మనం ఏంటంటే డైలీ లైవ్ క్లాస్ అయితే కనుక జరుగుతుంది మనకి. అట్ ద సేమ్ టైం మనకి డైలీ వీక్లీ అండ్ యాజ్ వెల్ యాజ్ మంత్లీ పీడిఎఫ్స్ అయితే మనం ప్రొవైడ్ చేస్తాము. సో ఓకేనా, అండ్ అట్ ద సేమ్ టైం వీక్లీ అండ్ యాజ్ వెల్ యాజ్ మంత్లీ క్విజెస్ కూడా కండక్ట్ చేస్తారనమాట. సో మనం ఏంటి అంటే యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ఇనిషియేటివ్ ఎవ్రీ వీక్ యూ విల్ హ్యావ్ ఏ క్విజ్ బేస్డ్ అపాన్ ఆ వీక్లో వచ్చినటువంటివన్నీ కూడా. అలాగే మంత్లీ క్విజెస్ కూడా మనకైతే ఉంటాయి. దెన్ ఇయర్లీ కంపైలేషన్ ప్రొవైడ్ చేస్తాం అండ్ యాజ్ వెల్ యాజ్ రివిజన్ సిరీస్ బిఫోర్ ద ప్రిలిమ్స్ కూడా మనకు ఉంటుందన్నమాట. మనము ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి డౌన్ టు ఎర్త్ నుంచి ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచి వీటి నుంచి ఆర్టికల్స్ని అయితే కనుక కలెక్ట్ చేసుకుని మనం వాటిని డిస్కషన్ అనేటువంటిది విత్ బ్యాక్గ్రౌండ్ డిస్కస్ చేస్తాము. ఓకేనా ఫ్రెండ్స్. సో మనకి ఈ యొక్క ఫీ వచ్చేసి 10,000 రూపీస్ ఫ్రెండ్స్. బట్ యాజ్ ఏ 40% డిస్కౌంట్ ఇనాగరల్ ఆఫర్ కింద మనం ఏంటంటే 6,000కి దీన్ని మనం ఆఫర్ చేస్తున్నాం అనమాట. దిస్ ఈజ్ బేసికలీ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఫ్రెండ్స్. ఇది మీకు ఇది ఫస్ట్ క్లాస్ అయితే కనుక ప్లీజ్ ట్రై టు వాచ్ మై అదర్ వీడియోస్ ఇన్ దిస్ పర్టికులర్ ఛానల్. సో దట్ ఇన్ అవర్ LTX క్లాసెస్ మీరు ఏంటంటే నా వీడియోస్ మీరు చూసినట్లయితే
యూ విల్ అండర్స్టాండ్ ద వే హౌ వీ టీచ్ అనేటువంటిది మీకు అర్థమవుతుంది. ఇఫ్ యూ లవ్ ఇట్, ఇఫ్ మీకు అర్థమైంది అని అనుకుంటే కనుక దెన్ డెఫినెట్లీ లుక్ ఇన్ టు ఆపర్చునిటీ అనమాట మీరు. సో ఓకే, దీన్ని మనం ఏంటంటే 6,000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాము. ఇన్ కేస్ మీరు 6,000 రూపీస్ కూడా ఒకసారి మేము పే చేయలేమనుకుంటే దెన్ యూ కెన్ హ్యావ్ ఏ ఆప్షన్ ఆఫ్ 2,000 రూపీస్ పర్ మంత్ ఈఎంఐ ఫెసిలిటీ కూడా మనకు ఉంటుందన్నమాట. ఓకే, సో దెన్ అట్ ద సేమ్ టైమ్ వీ విల్ హ్యావ్ యూ కెన్ హ్యావ్ ఆల్ యువర్ డౌట్స్. ఓకేనా, మీ డౌట్స్ అన్నీ కూడా మీకు అడ్రస్ చేయడానికి ఇక్కడ డిస్ప్లేలో కనిపించేటువంటి నెంబర్ని మీరు కాల్ చేసినట్లయితే కనుక కంప్లీట్లీ మీకు ఏ విధమైన ఇన్ఫర్మేషన్ అయినా కూడా వాళ్ళు మీకు చెప్తారు. యూ కెన్ సాల్వ్ యువర్ క్వైరీస్ అండ్ టేక్ దీస్ ఎర్లీ బర్డ్ ఆఫర్స్. ఓకేనా ఫ్రెండ్స్, సో అదనమాట సంగతి. సో ఇప్పటిదాకా ఏం చూడడం జరిగింది మనము. సో ఓకే, ఇంపార్టెంట్ పాలస్తీనియన్ అథారిటీ గురించి అయితే న్యూస్లో ఉంది అనేటువంటి దాని గురించి అయితే మనం చూడడం అయితే జరిగింది. దెన్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఈస్ టుడేస్ ఎడిటోరియల్. ద లాస్ట్ కాంటినెంట్ మస్ట్ రిమైన్ ఏ ప్రిస్టైన్ వైల్డర్నెస్ అని చెప్పేసి మనకి ఏంటంటే న్యూస్లో అయితే పబ్లిష్ చేశారు. ఆర్టికల్ అయితే కనుక వచ్చింది మనకి. అయితే ఈ ఆర్టికల్లో డైరెక్ట్గా జంప్ అయిపోవడం నాకు ఇష్టం లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే సో దిస్ ఆర్టికల్ ఆల్రెడీ కంప్లీట్లీ టాక్స్ అబౌట్ ద అంటార్కిటిక్ బేస్డ్ టూరిజం. అంటార్కిటికాలో టూరిజంని రెగ్యులేట్ చేయాలి సో దట్ వీ కెన్ ప్రొటెక్ట్ ద అంటార్కిటిక్ ఎన్విరాన్మెంట్ అన్న కాన్సెప్ట్ మీద అయితే మాట్లాడారు. సో ఓకేనా, దానికి మనకి ఏంటంటే అంటార్కిటిక్ ట్రీటీ కన్సల్టేటివ్ మీటింగ్ అని చెప్పేసి కూడా మనకైతే ఒకటి ఉండడం అయితే జరిగింది. సో వాటన్నిటికంటే కూడా ముందు మనకి ఏంటంటే ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే కొన్ని మనం తెలుసుకోవాల్సి ఉంది. సో అవి తెలుసుకున్నాక మనం ఏంటి అని అంటే కనుక మనం ముందుకి ఈ ఎడిటోరియల్ చూస్తే కనుక మనం ఇంకా బెటర్గా మనం అర్థం చేసుకుంటాం అన్నమాట. ఓకేనా, ద ఫస్ట్ ఇంపార్టెంట్ మనకి ఇవాళ నేను ఎలా ఎజెండా కవర్ చేద్దామని అనుకుంటున్నాను అని అంటే కనుక సో ద ఎజెండా విత్ రెస్పెక్ట్ టు దిస్ ఎడిటోరియల్, మళ్ళీ చెప్తున్నాను ఎడిటోరియల్లోకి డైరెక్ట్గా నేను వెళ్ళిపోవట్లేదు. బికాస్ ఫ్రమ్ ద ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్ మీరు ఏంటంటే కొంత బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాల్సినటువంటిది ఉంది. అది తెలుసుకున్న తర్వాత మీరు ఈ అనాలిసిస్ని మీరు చేసినట్లయితే కనుక సో ఓకేనా అటు ప్రిలిమ్స్ కవర్ అవుతుంది, మెయిన్స్ కవర్ అవుతుంది అనమాట మీకు. సో ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఐ వుడ్ లైక్ టు టాక్ అబౌట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ అంటార్కిటికా. ఎందుకు అసలు అంటార్కిటికా అనేటువంటిది మనకి ఎందుకు అంత ఇంపార్టెంట్, వై వీ నీడ్ టు బాదర్ అబౌట్ అంటార్కిటికా అనేటువంటిది ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మీకు తెలియాలి ఫ్రెండ్స్. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే కనుక సో దిస్ అంటార్కిటిక్ ట్రీటీ అని చెప్పేసి అయితే కనుక సైన్ చేశారు మనకి సమ్వేర్ అరౌండ్ 1959లో సైన్ చేశారు, విచ్ లేటర్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఇన్ ద ఇయర్ 1961. అండ్ ఆల్సో ఇట్స్ ప్రోటోకాల్ కాల్డ్ యాజ్ మాడ్రిడ్ ప్రోటోకాల్. సబ్సిక్వెంట్గా మనం ఏంటంటే కనుక మాడ్రిడ్ ప్రోటోకాల్ అని చెప్పేసి కూడా దీనికి సంబంధించి సైన్ చేశారు. సో అదొకటి మనకి తెలియాలి. దెన్ ద థర్డ్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ అంటార్కిటికా. ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ అంటార్కిటికా కొలాబరేషన్ పరిస్థితి ఎలా ఉంది అనేటువంటిది థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్గా మనకు తెలియాలన్నమాట. చూడండి 3 ఇంపార్టెంట్ పాయింట్స్. వై అంటార్కిటికా ఈజ్ సిగ్నిఫికెంట్. సెకండ్ వన్ ఈజ్ అంటార్కిటిక్ ట్రీటీ 1959 గురించి మాట్లాడాలి. అంటే 1961లో మనకి ఏంటంటే ఇది ఫోర్స్లోకి రావడం అయితే జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైమ్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ దిస్ మాడ్రిడ్ ప్రోటోకాల్ అంటారనమాట, ఫాలోడ్ బై ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ అంటార్కిటిక్ కొలాబరేషన్. అయితే ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ అంటార్కిటికా మనం ఎలా చూస్తున్నాం అంటార్కిటికా అనేటువంటిది మనం డిస్కస్ చేయాలన్నమాట. సో ఫాలోడ్ బై ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ విచ్ ఈజ్ సిగ్నిఫికెన్స్. సో వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద అంటార్కిటికా? ఎందుకు అంటార్కిటికా నాకు అంత ఇంపార్టెంట్, అంటార్కిటికా గురించి నేను ఎందుకు తెలుసుకోవాలి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటి అని అంటే కనుక రిసోర్స్ పొటెన్షియల్ ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే కనుక రిసోర్స్ పొటెన్షియల్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సిగ్నిఫికెంట్ ఫ్యాక్టర్ విత్ రెస్పెక్ట్ టు కన్సిడరింగ్ ఆర్ ప్రొటెక్టింగ్ అంటార్కిటికా. బికాజ్ ఎందుకంటే మనకి ఈ యొక్క అంటార్కిటికాలో సో అంటార్కిటికా పొసెస్ మనకి ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ రేర్ ఎర్త్ మెటల్స్ అంటారనమాట. సో ద రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ని ఇట్ కంటైన్స్ దిస్ రేర్ ఎర్త్ మెటల్స్. అలాగే ఇట్ కంటైన్స్ ద అన్టాప్డ్ అంటే ఇంకెవరు ట్యాప్ చేయలేదన్నమాట వాటిని. ఆయిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ గ్యాస్ డిపాజిట్స్ ఉన్నాయి మనకి అంటార్కిటికాలో. ఆయిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద గ్యాస్ డిపాజిట్స్ ఉన్నాయన్నమాట మనకి అంటార్కిటికాలో. సో ఓకే, మరి ఎప్పుడైతే ప్రపంచంలో ఉన్నటువంటి ట్రెడిషనల్ రిసోర్సెస్ అన్నీ కూడా డిప్లీట్ అయిపోతున్నాయో నవ్ ఎవ్రీబడీస్ ఐస్ ఆర్ ఆన్ అంటార్కిటికా. సో ఓకేనా, అంటార్కిటికా యొక్క రిసోర్సెస్ మీదన సో ప్రతి ఒక్కరి యొక్క గ్లోబల్ అటెన్షన్ అయితే కనుక పడుతోంది. సో దేర్ ఫోర్ దెర్ ఇస్ ఎ డైర్ నీడ్ టు ప్రొటెక్ట్ దిస్ అంటార్కిటికా పర్టికులర్లీ విత్ రెస్పెక్ట్ టు దిస్ థింగ్స్. అలాగే సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కనుక సైంటిఫిక్ రీసెర్చ్ ఆపర్చునిటీస్ అనమాట.
సైంటిఫిక్ రీసెర్చ్ ఆపర్చునిటీస్. అంటార్కిటికా యొక్క ల్యాండ్స్కేప్ అనేటువంటిది ఏంటి అని అంటే కనుక, సో దాన్ని అర్థం చేసుకోవడానికి యూ కెన్ క్యారీ అవుట్ మల్టిపుల్ సైంటిఫిక్ రీసెర్చెస్. సో ఓకేనా అండి, సైంటిఫిక్ కమ్యూనిటీలో అంటార్కిటికా అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి విషయాలు, రీసెర్చ్ చేయాల్సినటువంటి విషయాలు ఇంకా చాలా అయితే ఉన్నాయి. సో దేర్ ఫోర్ సైంటిఫిక్ రీసెర్చ్ పర్స్పెక్టివ్లో మనకి ఏంటి అని అంటే చాలా రకాల అవకాశాలు మనకి ఏంటంటే అంటార్కిటికా ఇస్తుందన్నమాట. దెన్ ద థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ ఇట్స్ అన్ ఎవ్రీబడీస్ నోన్ ఫ్యాక్టర్ విచ్ ఈస్ క్లైమేట్ చేంజ్ ఇంప్లికేషన్స్. సో ఈ రోజున ప్రపంచం మొత్తం ఏంటి అని అంటే ఈ యొక్క క్లైమేట్ చేంజ్ తోటి సఫర్ అవుతోంది. సో ఓకేనా అండి, ఎవ్రీబడీ ఆర్ నౌ ఫేసింగ్ it's facing its impact in the form of the heat waves, in the form of increased natural disasters అయితే మనమైతే చూడడం అయితే జరుగుతోంది కదా. ఇన్ దట్ కాంటెక్స్ట్ మనకి ఏంటంటే కనుక ఈ యొక్క క్లైమేట్ చేంజ్ యొక్క ఇంప్లికేషన్స్ మెయిన్లీ ఏమవుతున్నాయి అని అంటే బికాస్ ఆఫ్ డ్యూ టు దిస్ పర్టికులర్ క్లైమేట్ చేంజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈజ్, సో ద గ్లోబల్ టెంపరేచర్స్ ఆర్ ఇంక్రీజింగ్. గ్లోబల్ టెంపరేచర్స్ అనేటువంటివి ఏమైపోతున్నాయి, మనకి ఇంక్రీజ్ అయిపోతున్నాయి. గ్లోబల్ టెంపరేచర్స్ ఎక్కువైతే ఎప్పుడైతే ఇంక్రీజ్ అయిపోతాయో సో ఇట్ రైజెస్ ద సీ లెవెల్స్. గ్లోబల్ సీ లెవెల్స్ ఇంక్రీజ్ అయిపోతున్నాయి. సో గ్లోబల్ సీ లెవెల్స్ ఆర్ రైజింగ్. సో ఓకే, అండ్ అలాగే మనకేంటి అంటే ఈ యొక్క అంటార్కిటిక్ ఐస్ ఏదైతే ఉందో ఐస్ ఈజ్ గెటింగ్ మెల్టెడ్ and it is converted to water, and when it is converted to water it will raise the global sea levels. When it is raising the sea levels, so the island countries are submerging. Okay na, island countries are getting submerged. Countries are getting submerged. సో మునిగిపోతున్నాయి అన్నమాట ఐలాండ్ దేశాలన్నీ కూడాని. సో దాని మూలాన మనకి ఏంటి అని అంటే కనుక అంటార్కిటికా అనేటువంటిది మనకి చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. మనం చూడాల్సినటువంటిది, దాన్ని ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత మనకి ఎంతగానో ఉందన్నమాట మనకి. లేకపోతే ఏమవుతుందంటే కనుక బికాస్ ఆఫ్ దిస్, ఇఫ్ దిస్ వాస్ట్ అమౌంట్ ఆఫ్ ఐస్ గాట్ మెల్ట్ అయిపోతే ఆ పర్టికులర్ నైబరింగ్లో ఉన్నటువంటి అన్ని ఐలాండ్ నేషన్స్ అన్నీ కూడా ఏంటంటే కనుక సబ్మెర్జ్ అయిపోతాయి. సో ఓకేనండి, ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటి, resource potential. Second important, scientific research opportunities. Third one is the climate change implications, and the fourth one is rising geopolitical interests. Rising geopolitical interests. ఈ రోజున మొత్తం అన్ని దేశాల యొక్క, అది రష్యా కానివ్వండి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కానివ్వండి, చైనా కానివ్వండి, అందరి యొక్క ఇంట్రెస్ట్స్ ఇప్పుడు ఏంటి అని అంటే కనుక మనకి యొక్క అంటార్కిటికా మీద అయితే ఉన్నాయి. సో నౌ ఎవ్రీబడి వాంట్ టు డామినేట్ అంటార్కిటికా. మరి ఎప్పుడైతే ఇన్ని రీసోర్సెస్ ఎంత ఇది ఉంటుందో మరి ఆబ్వియస్గా ఏమవుతుంది, కంట్రీస్ యొక్క అటెన్షన్ ఉంటుందో ఉండదా దాని మీద. సో దేర్ ఫోర్ ఎవ్రీబడి ఈజ్ ట్రయింగ్ టు హ్యావ్ ఏ మోర్ డెసిషన్ మేకింగ్ పవర్. ఎవ్రీబడి ఈజ్ ట్రయింగ్ టు హ్యావ్ ఏ మోర్ వాయిస్ ఓవర్ అంటార్కిటికా అన్నమాట. సో ద రైజింగ్ జియోపొలిటికల్ ఇంట్రెస్ట్స్ వలన కూడా అంటార్కిటికా మనకి చాలా ఇంపార్టెంట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ యొక్క అంటార్కిటికా ఎలా ఉంది అనేటువంటిది బేసికలీ ఇట్ ఈజ్ ఏ క్రూషియల్ ఇండికేటర్. ఇట్ ఈజ్ ఏ క్రూషియల్ ఇండికేటర్ ఫర్ ద మానిటరింగ్ ద ప్లానెట్స్ హెల్త్. మానిటరింగ్ ద ప్లానెట్ యొక్క హెల్త్ అనమాట. ప్లానెట్ యొక్క హెల్త్ ఎలా ఉంది అని చెప్పడానికి మనం అంటార్కిటికాని చూసి చెప్పచ్చు అనమాట. సో ద సిచ్యువేషన్ ఆఫ్ అంటార్కిటికా విల్ లెట్ యూ నో if the Antarctica is dying, so then in that context your planet health is also suffering a lot అని అర్థం చేసుకోవాలి. అలాగే if the Antarctica is reviving back again, so your planet health is also reviving అనేటువంటి విషయం ఏంటంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాలన్నమాట. సో based upon all these factors, Antarctica is very very important. With that, the first important dimension of significance of Antarctica that we have addressed. The second factor is Antarctic Treaty 1959 and followed by its subsequent protocol called as Madrid Protocol. So Antarctic Treaty 1959 గురించి మనకి ఏంటంటే కనుక సో తెలియాలన్నమాట. ఒక ఇంపార్టెంట్ ట్రీటీ అయితే కనుక మనకి 1959లో మనకి చేశారు ఫ్రెండ్స్. సో ఓకేనా, ఎప్పుడు మనకి ఏంటి ఎప్పుడు సైన్ చేశారు, ఇట్ వాజ్ యాక్చువల్లీ సైన్డ్ ఇన్ ద ఇయర్ 1959. ఓకేనా, సైన్డ్ ఇన్ ద ఇయర్ 1959. అప్పట్లో ఏంటి అని అంటే ఇట్ వాజ్ యాక్చువల్లీ సైన్డ్ బై 12 కంట్రీస్ హూ ఆర్ యాక్టివ్ ఇన్ అంటార్కిటిక్ రీసెర్చ్. అప్పట్లో అంటార్కిటిక్ రీసెర్చ్లో యాక్టివ్లో ఉన్నటువంటి కంట్రీస్
ఓకేనా, మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ట్రీటీని అయితే కనుక సైన్ చేయడం అయితే జరిగాయి 12 కంట్రీస్ అయితే కనుక. అయితే కరెంట్లీ ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి కూడా మనం క్వశ్చన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లైక్ కరెంట్లీ ఇట్ హ్యాస్ అరౌండ్ 57 మెంబర్ నేషన్స్ ఉన్నారు ఫ్రెండ్స్ మనకి అంటార్కిటికాలో. ఈ అంటార్కిటిక్ ట్రీటీని ఇది చేస్తున్న వాళ్ళు అరౌండ్ 57 మెంబర్ నేషన్స్ ఆర్ కరెంట్లీ దేర్. ఓకేనా, మరి ఇండియా పార్టీయా కాదా? దెన్ ఇమీడియట్ క్వశ్చన్ రైట్, ఇండియా ఈజ్ ఆల్సో ఏ పార్టీ అన్నమాట. India is also a party or signatory or basically signatory to the Antarctica Treaty. Antarctic Treaty. ఈ యొక్క అంటార్కిటిక్ ట్రీటీకి మనకి ఏంటి అని అంటే కనుక ఇండియా కూడా మనం కూడా పార్టీ అనమాట. వి హ్యావ్ సెడ్ వి వర్ ఆల్సో వెరీ సిగ్నిఫికెంట్. సో వన్స్ దట్ ఈస్ క్లియర్, బేసిక్ ఫ్యాక్ట్స్ ఎప్పుడైతే క్లియర్ అవుతాయో, వాట్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ అంటార్కిటికా? ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే, అంటార్కిటికా అనేటువంటి దాన్ని కంప్లీట్లీ కూడా పీస్ఫుల్ పర్పస్కే యూజ్ చేయాలి. ఓకేనా అండి. ప్రొహిబిట్స్ ద మిలిటరీ యాక్టివిటీస్ ఎట్టి పరిస్థితుల్లోని కూడా మనకేంటి అని అంటే కనుక ఇక్కడ క్యారీ అవుట్ చేయకూడదు. ఎటువంటి మిలిటరీ ఆపరేషన్స్ కూడా అంటార్కిటికాలో మనకి ఏంటంటే ఇది చెయ్యకూడదు అని చెప్పేసి మనకి ఈ యొక్క అంటార్కిటిక్ ట్రీటీ అయితే కనుక చెప్పిందనమాట. సెకండ్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే కనుక, దిస్ పర్టికులర్ ట్రీటీ ఎంకరేజెస్ ద సైంటిఫిక్ కొలాబరేషన్. ఇంకా కొత్త రీసెర్చెస్ అవి చేసి న్యూ ఇంపార్టెంట్ కన్క్లూజన్స్ని తీసుకురావడానికి ఈ యొక్క పర్టికులర్ ట్రీటీ ఏంటి అని అంటే కనుక ఎంకరేజ్ చేస్తుందనమాట. అండ్ అలాగే ఇన్ఫర్మేషన్ షేరింగ్. ఎవరైనా కూడా ఈ పర్టికులర్ అంటార్కిటికా గురించి రీసెర్చ్ చేసినట్లయితే కనుక అవి మిగతా వాళ్ళ దేశాలకు కూడా ఏంటి అని అంటే కనుక ఆ ఇన్ఫర్మేషన్ అనేటువంటి దాన్ని షేర్ చేయాలి. సో దట్ షుడ్ బి యూస్ఫుల్ ఫర్ ద కామన్ బెనిఫిట్ ఆఫ్ ఆల్ ద పీపుల్. సో మొత్తం అందరి బెనిఫిట్కి కూడా దాన్ని ఉపయోగించాలి అనేటువంటిది ఇన్ఫర్మేషన్ షేరింగ్ అనమాట. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ విచ్ ఆర్ అసోసియేటెడ్ విత్ ద అంటార్కిటిక్ ట్రీటీ 1959. దెన్ వెన్ యూ టాక్ అబౌట్ ఇండియా ఫాలోడ్ బై అంటార్కిటికా, ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ అంటార్కిటికాలో మనకి ఇండియా ఏమేం చేసింది అని అంటే కనుక, సో వెరీ ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటండి, ఆల్రెడీ మనం అనుకున్నాం కదా, సిగ్నేటరీ టు అంటార్కిటిక్ ట్రీటీ. ఆల్రెడీ అంటార్కిటిక్ ట్రీటీ మనం అయితే కనుక సైన్ చేసాము. వీ వర్ యాక్చువల్లీ ఏ సిగ్నేటరీ టు ద అంటార్కిటిక్ ట్రీటీ 1959. ఓకే, సెకండ్ ఇంపార్టెంట్ ఏంటంటే ద ఫస్ట్ రీసెర్చ్ స్టేషన్ అండి మనం ఎస్టాబ్లిష్ చేసాం అన్నమాట. ద ఫస్ట్ రీసెర్చ్ స్టేషన్ అయితే కనుక మనం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో దాని పేరు మనకి ఏంటి అని అంటే దక్షిణ గంగోత్రి అంటారనమాట. దక్షిణ గంగోత్రి, ద ఫస్ట్ రీసెర్చ్ స్టేషన్ ఆఫ్ ద అంటార్కిటికా. మనం ఇది 1984లో మనం అయితే ఇది అయితే చేయడం అయితే జరిగింది, దక్షిణ గంగోత్రి. బట్ లేటర్ ఆన్ మనకి ఏంటి అని అంటే కనుక సబ్మర్జ్డ్ ఇన్ ఐస్, లేటర్ ఆన్ ఒక కొన్ని ఇయర్స్ తర్వాత ఇది మనకి ఐస్లో సబ్మర్జ్ అయిపోయిన మూలన మనం ఏంటంటే వీ హ్యావ్ యాక్చువల్లీ డీకమిషన్డ్ దిస్ పర్టికులర్ రీసెర్చ్ స్టేషన్. ఈ యొక్క రీసెర్చ్ స్టేషన్ని తర్వాత మనం ఏంటి అని అంటే కనుక డీకమిషన్ చేసేయడం అయితే జరిగిందనమాట. సో దెన్ ద సెకండ్ రీసెర్చ్ స్టేషన్ మనకి ఏంటి అని అంటే కనుక మైత్రి. సెకండ్ రీసెర్చ్ స్టేషన్ ఈజ్ యాక్చువల్లీ మైత్రి అంటాం అనమాట. మైత్రి ఈజ్ నేమ్ ఆఫ్ ద రీసెర్చ్ స్టేషన్. ఇది మనకి అరౌండ్ 1989లో ఈ రీసెర్చ్ స్టేషన్ అయితే మనం ఎస్టాబ్లిష్ చేసాము. సో ఓకేనా అండి. అలాగే మనం ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఇండియా బిల్ట్ ఏ ఫ్రెష్ వాటర్ లేక్ హియర్. ఇండియా బిల్ట్ ఏ ఫ్రెష్ వాటర్ లేక్ అరౌండ్ సంథింగ్ కాల్డ్ యాజ్ లేక్ ప్రియదర్శిని అంటారనమాట. ఫ్రెష్ వాటర్ లేక్ అరౌండ్ ద మైత్రి known as Lake Priyadarsini. ఓకేనా, లేక్ ప్రియదర్శిని అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక ఒక ఇంపార్టెంట్ లేక్ని అయితే కనుక ఇండియా అయితే బిల్డ్ చేసింది అరౌండ్ ద సెకండ్ రీసెర్చ్ స్టేషన్. దెన్ కమ్స్ ద థర్డ్ రీసెర్చ్ స్టేషన్ మనకి ఏంటి అని అంటే కనుక లేటెస్ట్ రీసెర్చ్ స్టేషన్ విచ్ ఇస్ యాక్చువల్లీ భారతి అని చెప్పేసి మనం ఏంటంటే, సో ద 2012లో దిస్ వాజ్ ద లేటెస్ట్ రీసెర్చ్ స్టేషన్ మనకైతే కనుక ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అయితే ప్రస్తుతానికి మనకి భారతి అండ్ యాజ్ వెల్ యాజ్ ద మైత్రి, ఈ రెండు రీసెర్చ్ స్టేషన్సే మనకి ఏంటంటే యాక్టివ్లో ఉన్నాయన్నమాట. దక్షిణ గంగోత్రి అనేటువంటిది ప్రస్తుతానికి మనకి యాక్టివ్లో అయితే లేదు. సో దిస్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. నౌ ఇప్పుడు మనం వచ్చినట్లయితే కనుక ఇప్పుడు మనకి ఏంటంటే దేర్ మీటింగ్ కాల్డ్ యాజ్ ATCM అంటారనమాట. ATCM అంటార్కిటిక్ ట్రీటీ కన్సల్టేటివ్ మీటింగ్. అంటార్కిటిక్ ట్రీటీ
కన్సల్టేటివ్ మీటింగ్ ATCM 46th ఎడిషన్. రీసెంట్గా మనకి ఇది కొచ్చి కేరళలో జరిగిందనమాట. కొచ్చి కేరళలో మన యొక్క ATCM మీటింగ్ గురించి అయితే కనుక జరిగింది. ఈ యొక్క మీటింగ్లో అంటార్కిటికాలోని టూరిజంని రెగ్యులేట్ చేయడం గురించి అయితే కనుక డిస్కషన్ అయితే వచ్చింది. బట్ కానీ ఎటువంటి ఫైనల్ కన్క్లూజన్స్ రాలేదన్నమాట. అంటే ఎటువంటి కాంక్రీట్ స్టెప్స్ ఈ ఏడాది అంటార్కిటిక్ టూరిజం గురించి రెగ్యులేట్ చేయడం గురించి మనకి ఏంటి అని అంటే ఎటువంటి యాక్టివిటీస్ కూడా తీసుకోలేదు. సో దేర్ ఫోర్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఆధార్ ఇప్పుడు ఏంటి అని అంటే కనుక అంటార్కిటికాలో ఉన్నటువంటి టూరిజంని రెగ్యులేట్ చేయడం ఎంతగానో ఇంపార్టెంట్ అన్న ఉద్దేశంలో మాట్లాడడం జరుగుతోందన్నమాట. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ అప్ టిల్ హియర్. సో సిగ్నిఫికెన్స్ ఆఫ్ అంటార్కిటికా మీకు అర్థమైనట్లయితే కనుక అది రీసెర్చ్ పొటెన్షియల్ కానివ్వండి, సైంటిఫిక్ రీసెర్చ్ ఆపర్చునిటీస్ కానివ్వండి, క్లైమేట్ చేంజ్ ఇంప్లికేషన్స్ కానివ్వండి, రైజింగ్ జియో పొలిటికల్ టెన్షన్స్, క్రూషియల్ ఇండికేటర్ ఫర్ మానిటరింగ్ ద ప్లానెట్ హెల్త్, అంటార్కిటిక్ ట్రీటీ 1959 అండ్ యాజ్ వెల్ యాజ్ సబ్సిక్వెంట్ మాడ్రిడ్ ప్రోటోకాల్, ATCM అంటార్కిటిక్ ట్రీటీ కన్సల్టేటివ్ మీటింగ్ దాని యొక్క 46th ఎడిషన్ రీసెంట్గా జరగడము, ఇండియాస్ రీసెర్చ్ స్టేషన్స్ పరిస్థితి ఏంటి, ఇవన్నీ విషయాలు మీకు అర్థమైనట్లయితే కనుక ఇఫ్ యూ రీడ్ దిస్ ఆర్టికల్ నౌ సో దెన్ దట్ విల్ బి డెఫినెట్లీ ఈజీ ఫర్ యూ టు అండర్స్టాండ్ అనమాట. ఇంకా మీకు ఈజీగా అర్థం అవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది. చూడండి, ద ఫస్ట్ ఇంపార్టెంట్ పారాగ్రాఫ్ మీరు చూసినట్లయితే కనుక The 46th Antarctic Treaty Consultative Meeting ATCM 46 that was recently held in Kochi, Kerala last month highlighted the ongoing debate on Antarctica tourism. ఓకేనా, రీసెంట్గా జరిగినటువంటి 46th ATCM మీటింగ్లో ఎక్కడ జరిగిందని చెప్పాం మనం ఆల్రెడీ, కొచ్చి కేరళలో జరిగింది కదా, అదే చెప్తున్నారు వాళ్ళు కూడా. రీసెంట్గా జరిగినటువంటి కొచ్చి కేరళలో జరిగినటువంటి ATCM మీటింగ్లో ఈ యొక్క అంటార్కిటిక్ టూరిజం గురించి ఏంటి అని అంటే కనుక సో హైలైటెడ్ ద అంటార్కిటిక్ డిబేట్ ఆన్ ద టూరిజం గురించి అయితే కనుక డిస్కషన్ అయితే రావడం అయితే జరిగింది అని చెప్తున్నారనమాట. వైల్ ద మీటింగ్ సాట్ టు బ్రింగ్ ఇన్ ఏ రెగ్యులేటరీ ఫ్రేమ్ work, it ultimately fell short of a definite solution. So ee particular meeting tried to get a particular solution అనమాట, try to get a regulatory framework for the Antarctica protection. సో ఇప్పుడు ఏంటంటే అంటార్కిటికా టూరిజంని కంప్లీట్గా రెగ్యులేట్ చేయాలి. సో ఓకేనా అండి, రెగ్యులేట్ చేయడం వల్ల మనకి ఏంటంటే ఆ యొక్క హ్యూమన్ ప్రెజెన్స్ని అది తగ్గించవచ్చు, కార్బన్ ఫుట్ ప్రింట్ని మనం తగ్గించవచ్చు. సో దానివల్ల ఏంటి అని అంటే కనుక అంటార్కిటికాని మనం ప్రొటెక్ట్ చేయొచ్చు. అయితే దీని గురించి ఆల్రెడీ ATCM 46 మీటింగ్ మొన్న కొచ్చి కేరళలో జరిగినటువంటి మీటింగ్ గురించి డిస్కషన్ ఆల్రెడీ వచ్చింది. బట్ కానీ ఏంటి అని అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఫైనల్లీ మనకి ఏమైంది అని అంటే ఎటువంటి కన్క్లూజన్ రీచ్ అవ్వలేకపోయారు, ఎటువంటి సొల్యూషన్ రీచ్ అవ్వలేకపోయారు దీని మీద అని ఆథర్ అయితే మాట్లాడుతున్నారనమాట. అలా మాట్లాడుతూ ఇంకేమంటున్నారు, దిస్ రిఫ్లెక్ట్స్ ద కాంప్లెక్స్ challenges of managing the tourism in a region governed by international consensus and where the environment is rapidly changing. సో ఇప్పుడు ఏంటి అని అంటే ఈ యొక్క సొల్యూషన్ని రీచ్ అవ్వలేకపోవడం అనేటువంటిది మీకు ఏం చూపిస్తుంది, హౌ కాంప్లెక్స్ ఇట్ ఈజ్. ఓకేనా అండి, ఇట్స్ నాట్ ఏ క్విక్ ఫిక్స్ సొల్యూషన్ అయితే కాదు. సో ఓకేనా, సో ఎంత కాంప్లెక్స్ మ్యాటర్ ఇది అనేటువంటిది మనకి ఏంటి అని అంటే కనుక సొల్యూషన్ రీచ్ అవ్వలేకపోవడం అనేటువంటిది ఇది మనకి రిఫ్లెక్ట్ అవుతుంది అది చూసిన తర్వాత అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఆథర్ చెప్తున్నారనమాట. సో ఇప్పుడు అంటార్కిటిక్ టూరిజం గురించి చెప్తున్నారు. అంటే అంటార్కిటికా టూరిజంలో ఎలా ఉంది, ఎంతమంది ఉన్నారు, ఎంతమంది వెళ్తున్నారు, దేని గురించి వెళ్తున్నారు అనేటువంటిది నెక్స్ట్ పారాగ్రాఫ్ మొత్తం అనమాట. సిన్స్ ద ఎర్లీ 1990s, ఇప్పటి నుంచే కాదు, ఇప్పుడు దిస్ ఇస్ 2024, ఎప్పుడో 1990 అప్పటి నుంచే మనకి ఏంటంటే అంటార్కిటికా టూరిజం హ్యాస్ విట్నెస్డ్ ఏ డ్రమాటిక్ సర్జ్ అంటే ఇంక్రీజ్ ఇన్ ద టూరిస్ట్ మెంబర్స్ విచ్ హ్యావ్ ఎక్స్ప్లోడెడ్ ఫ్రమ్ ఏ ఫ్యూ థౌజండ్ టు ఓవర్ 1 lakh ఇన్ ద 2022-23 సీజన్. మొన్న జరిగినటువంటి 2022-23 సీజన్లో ఫ్యూ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ దగ్గర నుంచి అరౌండ్ 1 lakh పీపుల్ అయితే కనుక మనకి ఈ యొక్క అంటార్కిటికాకి టూరిస్ట్ మెంబర్స్ కింద వెళ్ళడం అయితే జరిగింది అని చెప్తున్నారనమాట. అంటే ఏంటంటే మీకు కాంటెక్స్ట్ అర్థం కావడానికి, లైక్ ఎంతమంది వెళ్తున్నారు, ఎంత ఇంపాక్ట్ అవుతుంది, దేని గురించి వెళ్తున్నారు, అంటార్కిటికా మరి ఎలా ఇంపాక్ట్ అవుతుంది అనేటువంటివి చెప్పడం ఈ పారాగ్రాఫ్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఓకేనా, నౌ
the International Association of Antarctic Tour Operators, IAATO, వెరీ ఇంపార్టెంట్ బాడీ ఫ్రెండ్స్ మనకి ఇది IAATO. IAATO అంటే ఏంటి? ద ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ అంటార్కిటిక్ టూర్ ఆపరేటర్స్. దే ఎస్టిమేటెడ్ ఏ ఫిగర్ ఆఫ్ అబౌట్ 1,18,000 టూరిస్ట్స్ ఇన్ 2023-24. 2022-23 సీజన్లో మనకి 1,00,000 మెంబర్స్ వెళ్తే ఈ యొక్క 2023-24లో అరౌండ్ 1,18,000 మెంబర్స్ని ఎస్టిమేట్ చేస్తున్నారంట. అయితే అవుట్ ఆఫ్ ఆల్ ద కంట్రీస్, ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ చైనా ఎలోన్ అకౌంట్ ఫర్ మోర్ దెన్ 40% ఆఫ్ ద టూరిస్ట్స్ టు అంటార్కిటికా. ప్రపంచ దేశాలు మొత్తంలో కల్లా మీరు కంపేర్ చేసుకుంటే అంటార్కిటికాకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ యాజ్ వెల్ యాజ్ చైనా, ఈ యొక్క 2 దేశాల నుంచి వచ్చేటువంటి పీపుల్ ఏంటి అని అంటే కనుక దేవర్ యాక్చువల్లీ మోర్ దాన్ 40% వీళ్ళే ఉన్నారు, ఈ టూరిస్ట్సే ఉన్నారు అని చెప్పేసి మనకి ఏంటంటే ఆధార్ చెప్పడం జరుగుతుంది. అయితే ఎంతమంది ఎందుకు అంటార్కిటికాకి వెళ్ళిపోతున్నారు? ఎందుకు వెళ్ళిపోతున్నారంటే దిస్ గ్రోత్ ఈస్ మెయిన్లీ అట్రిబ్యూటెడ్ టు ఇంక్రీజ్డ్ గ్లోబల్ ఇంట్రెస్ట్ ఇన్ ద అడ్వెంచర్ ట్రావెల్ చేయాలి అని చెప్పేసి పీపుల్ అందరికీ కూడా ఆ యొక్క ఇంక్రీజ్డ్ ఇంట్రెస్ట్ పెరగడం వలన ఇంతమంది టూరిస్టులు వెళ్ళడం జరుగుతుంది. అండ్ అలాగే డిజైర్ టు ఎక్స్పీరియన్స్ ద అంటార్కిటికాస్ యూనిక్ ల్యాండ్స్కేప్ అండ్ యాజ్ వెల్ యాజ్ వైల్డ్ లైఫ్. ఈ యొక్క అంటార్కిటికా యొక్క ఓకేనా అండి, అక్కడ ఉన్నటువంటి వైల్డ్ లైఫ్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ల్యాండ్స్కేప్స్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ని కానివ్వండి, ఆ యూనిక్ ఎన్విరాన్మెంట్ని ఎక్స్పీరియన్స్ చెయ్యాలి అని ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటి అని అంటే కనుక ఈ అంటార్కిటికాకి టూరిస్టుల కింద వెళ్ళిపోతున్నారు అని చెప్పడం జరుగుతుంది. అయితే tourists typically embark on a multi-day expeditions on, like for example, they'll go by small to medium-sized ships with the some opting for large cruises or fly sail operations. Activities range from wildlife observation and photography to mountain climbing and as well as the skiing. So అంటార్కిటికాకి ఎలా వెళ్తున్నారు అనేటువంటిది నెక్స్ట్ లైన్స్లో మాట్లాడారు. అండ్ అట్ ద సేమ్ టైం ఏమేమి యాక్టివిటీస్ చేస్తున్నారు అక్కడ అన్నది మాట్లాడారు. సో మీరు ఇప్పుడు చూసినట్లయితే ఫస్ట్ పారాగ్రాఫ్లో మనం ఏం మాట్లాడాం కంప్లీట్గాని, ఫస్ట్ పారాగ్రాఫ్లో ముందు అసలు ఏం జరిగింది, రీసెంట్ కాన్ఫరెన్స్ గురించి మాట్లాడుతున్నారు. బాబు రీసెంట్గా ATCM కాన్ఫరెన్స్ అయితే కనుక జరిగింది. ATCM 46 అనేటువంటి కాన్ఫరెన్స్ కొచ్చి కేరళలో అయితే కనుక జరిగింది. ఇక్కడ మనకి ఏంటి అంటే అంటార్కిటికా టూరిజంని రెగ్యులేట్ చేయాలి అనేటువంటి డిబేట్ అయితే రావడం అయితే జరిగింది. సో దిస్ పర్టికులర్ మీటింగ్ హ్యాస్ ట్రై చేశారు టు అచీవ్ ఎ సొల్యూషన్, బట్ హవెవర్ నథింగ్ కాంక్రీట్ హ్యాస్ హ్యాపెండ్ బై ద ఎండ్ ఆఫ్ ద మీటింగ్. ఎటువంటి కాంక్రీట్ ఇది తీసుకోలేదు, ఎటువంటి కన్క్లూజివ్ స్టెప్ రాలేదు అని అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఫస్ట్ పారాగ్రాఫ్లో. సెకండ్ పారాగ్రాఫ్లో ఏం చెప్తున్నారు, ఈ యొక్క అంటార్కిటికాకి వచ్చేటువంటి పీపుల్ యొక్క పాపులేషన్ చాలా విపరీతంగా పెరిగిపోయింది. మెయిన్లీ ఎందుకు వస్తున్నారంట, సో ఓకేనా అడ్వెంచర్ ట్రావెల్ చేయాలని కొంతమంది, ఇంకొంతమంది ఏంటి అని అంటే కనుక అంటార్కిటికా యొక్క యూనిక్ టూరిజంని చూడాలి అని చెప్పేసి కొంతమంది వస్తున్నారు అని చెప్పి మనకి ఏంటంటే ఇక్కడ ఆధార్ చెప్పడం జరుగుతుంది అనమాట మనకి. సో ఓకేనా అదే ఎలా వస్తున్నారంట, సో దే ఆర్ గోయింగ్ బై మీడియం సైజ్డ్, స్మాల్ టు మీడియం సైజ్డ్ షిప్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ సమ్ ఆప్టింగ్ ఫర్ లార్జ్ క్రూజెస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫ్లై సై ఆపరేషన్స్. సో దెన్ ఏమేమి యాక్టివిటీస్ చేస్తున్నారు, వైల్డ్ లైఫ్ అబ్జర్వేషన్స్, ఫోటోగ్రఫీ చేసేవాళ్ళు కొంతమంది, మౌంటైన్ క్లైంబింగ్ చేసేవాళ్ళు కొంతమంది. సో ఓకేనా ఇలా రకరకాల యాక్టివిటీస్ కోసం, రకరకాల అడ్వెంచర్ రిలేటెడ్ స్పోర్ట్స్ కోసం మనకి ఏంటంటే పీపుల్ అంటార్కిటికాకి వస్తున్నారు అని చెప్పేసి ఆధార్ అయితే ఇక్కడ మనకి పాయింట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇక్కడ ద నెక్స్ట్ పారాగ్రాఫ్ ఈజ్ కంప్లీట్లీ ద ఇంపాక్ట్. ఇంతమంది ఇలా రావటం వల్ల ఈ యొక్క అంటార్కిటికా మీద ఇంపాక్ట్ ఎలా పడుతుంది అనేటువంటిది ఇక్కడ ఆధార్ చెప్పడం జరుగుతుంది. చూడండి, అంటార్కిటిక్ టూరిజం ఆఫర్స్ ఎడ్యుకేషనల్ అండ్ ఎకనామిక్ బెనిఫిట్స్. బికాజ్ ఎకనామిక్ బెనిఫిట్స్ వస్తాయి, మీకు కొత్త విషయాలు తెలియనివి తెలుసుకుంటారు, ఎడ్యుకేషనల్ కూడా బెనిఫిట్ ఉంటుంది. కానీ ఇట్ ఈజ్ రైజింగ్ టు సిగ్నిఫికెంట్ ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్. ఇంతమంది టూరిస్ట్ పాపులేషన్ యొక్క ప్రజెన్స్ అక్కడ ఉండటం వలన మనకేంటి అని అంటే కనుక అంటార్కిటికా యొక్క ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్ అయితే కనుక ఎక్కువ ఉన్నాయి. ఎందుకు ఎక్కువ ఉన్నాయి అని అంటే కనుక ఇంక్రీజ్డ్ హ్యూమన్ ప్రెజెన్స్. సో ఓకేనండి, సమ్ అబౌట్ 1,00,000 to 1,18,000 పీపుల్ వెళ్తున్నారు అంటే దే ఆర్ డిస్రప్టింగ్ ద వైల్డ్ లైఫ్. అక్కడ ఉన్నటువంటి వైల్డ్ లైఫ్ని కానివ్వండి, సో దే ఆర్ డ్యామేజింగ్ ద ఫ్రెగైల్ ఎకోసిస్టమ్, సెన్సిటివ్ ఎకోసిస్టమ్ని డ్యామేజ్ చేయడం కానివ్వండి. అండ్ అలాగే ద రిస్క్స్ ఇంట్రడ్యూసింగ్ ద ఇన్వెసివ్ స్పీసీస్ అంటాం అనమాట. అలాగే దెర్ ఇస్ ఆల్సో రిస్క్ ఆఫ్ ఇన్వెసివ్ స్పీసీస్ ఎంటర్ అయిపోవడం అంటార్కిటికాలోకి. ఎప్పుడైతే ఇన్వెసివ్ స్పీసీస్ ఎంటర్ అయిపోతాయో ఏం చేస్తాయో ఇన్వెసివ్ స్పీసీస్ మొత్తం మిగతా ఉన్నటువంటి
మిగతా ఉన్నటువంటి వైల్డ్ లైఫ్ని ఉన్న ఎకోసిస్టమ్ని కంప్లీట్లీ డ్యామేజ్ చేసేస్తాయన్నమాట ఇన్వేసివ్ స్పీసీస్. అలాగే షిప్ ట్రాఫిక్ ఈజ్ పొల్యూటింగ్ ద ప్రిస్టైన్ వాటర్స్ అండ్ ద టూరిజం ఈజ్ ఆల్సో యాడింగ్ టు ద గ్లోబల్ కార్బన్ ఫుట్ ప్రింట్. క్లైమేట్ చేంజ్ ఈజ్ ఇంక్రీజింగ్ దీస్ ఇష్యూస్ బై ఓపెనింగ్ ద న్యూ ఏరియాస్ ఫర్ టూరిజం వైల్ ఇంక్రీజింగ్ ద ఎకోసిస్టమ్ వల్నరబిలిటీ. సో దేర్ఫోర్ the balance between scientific research, responsible tourism and environmental protection is under intense pressure. Here we have three things. First one is carrying out the scientific research. Second one is responsible tourism. Third one is environmental protection. Now these three should be balanced. Scientific research cheyali, టూరిజం కూడా రెస్పాన్సిబుల్ టూరిజం ఉండాలి, అట్ ది సేమ్ టైం ఎన్విరాన్మెంట్ షుడ్ ఆల్సో బీ ప్రొటెక్టెడ్. సో ఈ మూడు కూడా ఏంటి అని అంటే కనుక ఇంటెన్స్ ప్రెషర్లో ఉన్నాయి అని చెప్పి మనకి ఏంటంటే ఆథర్ ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. దెన్ గ్యాప్స్ ఇన్ ద రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్. సో నౌ ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఇన్ దిస్ పర్టికులర్ పారాగ్రాఫ్ ద ఆథర్ టాక్డ్ అబౌట్ కంప్లీట్లీ వాట్ ఆర్ ద ఇంపాక్ట్స్. ఇంతమంది టూరిజం వల్ల ఎఫెక్ట్ అయ్యేటువంటి ఇంపాక్ట్స్ అయితే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఈ పారాగ్రాఫ్లో ఫ్యాక్ట్స్, సో ఓకేనండి, ఎవరెవరు వస్తున్నారు, ఏమేమి యాక్టివిటీస్ చేస్తున్నారు అనేటువంటి విషయాలన్నీ కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. దెన్ నెక్స్ట్ వచ్చేసి ద ఫెయిల్యూర్ ఆఫ్ ఏటీసీఎం గురించి అయితే మాట్లాడుతున్నారు ఇక్కడ. సో ఓకేనా, ఏటీసీఎం మీటింగ్ అయితే జరిగింది, కన్సల్టేటివ్ మీటింగ్, కానీ ఎటువంటి సొల్యూషన్కి రాలేకపోయారు అని కూడా మనకి చెప్పడం జరుగుతుంది అనమాట. దెన్ కమ్స్ గ్యాప్స్ ఇన్ ద రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్. The current governance framework for Antarctica tourism is fragmented and they lack the clear regulations. So regulations అనేటువంటివి క్లియర్గా లేవు, కంప్లీట్లీ ఫ్రాగ్మెంట్ అయిపోయాయి, అంటే స్ప్లిట్ అయిపోయాయి అంటార్కిటికా గురించి. ద అంటార్కిటిక్ ట్రీటీ దట్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఇన్ 1961 prioritizes peaceful use and scientific research. So ఓకేనండి, while the Madrid Protocol offers the broad environmental guidelines, so it lacks the specific tourism related guidelines. సో ఇప్పుడు మనకి ఏం చెప్తున్నారు, మనం ఆల్రెడీ దాని గురించి మాట్లాడుకున్నాం కదా. ఏమేంటి, ఫస్ట్ వన్ వచ్చేసి అంటార్కిటికా ట్రీటీ ఎప్పుడు జరిగింది, అది 1959లో జరిగింది. ఎప్పుడు ఫోర్స్లోకి వచ్చింది, 1961లో ఫోర్స్లోకి వచ్చింది. అది అయిపోయిన తర్వాత దానికి సబ్సిక్వెంట్గా ఏం ప్రోటోకాల్ చేశారు, మాడ్రిడ్ ప్రోటోకాల్ చేశారు. సో ఓకేనండి, ఈ యొక్క మాడ్రిడ్ ప్రోటోకాల్ ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ గైడ్లైన్స్ చెప్తోంది, కానీ స్పెసిఫిక్గా టూరిజం రిలేటెడ్ గైడ్లైన్స్ గురించి ఏమీ మాట్లాడలేదు అని చెప్తున్నారనమాట. ద రెస్పాన్సిబిలిటీ ఫర్ ద డే టు డే మేనేజ్మెంట్ ఫాల్స్ ఆన్ ద IAATO. వాట్ ఈజ్ IAATO? హియర్ యూ కెన్ సీ వాట్ ఈజ్ IAATO. ఇదిగో చూడండి, IAATO అంటే ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ అంటార్కిటిక్ టూర్ ఆపరేటర్స్. సో గైడ్లైన్స్ అనేటువంటివి సరిగ్గా లేవు అని కూడా మనకి ఏంటంటే ఇక్కడ చెప్పడం జరుగుతుందన్నమాట. సో ఓకే, ద రెస్పాన్సిబిలిటీ దేర్ ఫర్ ద డే టు డే మేనేజ్మెంట్ ఫాల్స్ లార్జ్లీ ఆన్ IAATO, విచ్ ఈజ్ ఎ సెల్ఫ్ రెగ్యులేటరీ ఇండస్ట్రీ బాడీ. మెనీ బిలీవ్ దట్ IAATO's గైడ్లైన్స్ ఆర్ వెరీ ఇన్ఎడిక్వేట్ టు అడ్రస్ ద గ్రోయింగ్ ఎన్విరాన్మెంటల్ ప్రెషర్స్. ఇంక్రీజ్డ్ ఎన్విరాన్మెంటల్ ప్రెషర్స్ వల్ల మనకి ఏంటి అని అంటే కనుక IAATO గైడ్లైన్స్ చాలా అసలు కంప్లీట్లీ ఇన్ఎడిక్వేట్గా ఉన్నాయి, అంటే సరిపోనట్టుగా ఉన్నాయి, అవేవి సరిపోవు ఆ గైడ్లైన్స్ ఏవి కూడా మనకి. దేర్ ఫోర్ దెర్ ఇస్ ఎ డైర్ నీడ్ సో టు బ్రింగ్ ఎ మోర్ కాంక్రీట్, సో ఓకేనండి, గైడ్లైన్స్ ఉండాలి అని చెప్పి చెప్తున్నారు అనమాట. దెన్ దే టాక్డ్ అబౌట్ ఏటీసీఎం గురించి. సో ఈ పేరాలో మనకి ఏం మాట్లాడారు అంటే అంటార్కిటిక్ ట్రీటీ 1959 గురించి. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే మాడ్రిడ్ ప్రోటోకాల్ గురించి చెప్పడం అయితే జరిగింది. సో స్పెసిఫిక్ రెగ్యులేషన్స్, టూరిజం రిలేటెడ్ రెగ్యులేషన్స్ ఈ రెండిటిల్లోని కూడా స్పెసిఫిక్గా లేవు. ఓకేనా, ఈవెన్ IAATO ఉన్నా కూడా దాని గైడ్లైన్స్ కూడా ఏమీ స్పెసిఫిక్గా లేవు అని చెప్పడం జరుగుతుందన్నమాట. నౌ ఇది చూడండి, ఈ పర్టికులర్ పారాగ్రాఫ్ అంతా కూడా ఏటీసీఎం గురించి, అంటే అంటార్కిటిక్ ట్రీటీ కన్సల్టేటివ్ మీటింగ్ గురించి మాట్లాడుతున్నారనమాట. ద ఏటీసీఎం ఈజ్ బేసికల్లీ ద ప్రైమరీ ప్లాట్ఫారం ఫర్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఆన్ అంటార్కిటికా ఇష్యూస్. అంటార్కిటికా ఇష్యూస్ గురించి ఎప్పుడైనా కూడా మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్లైమేట్ చేంజ్ గురించి మనం డిస్కస్ చేయాలనుకోండి, UNFCCC అనేటువంటి బాడీ మనకు ఉంది. అలాగే బయోలాజికల్ డైవర్సిటీ గురించి మాట్లాడాలనుకోండి, కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ COP సమిట్ జరుగుతూ ఉంటాయి, అక్కడ మాట్లాడతారు, అంటే బయోడైవర్సిటీ రిలేటెడ్ అన్నీ కూడా. అలాగే మనకి ఏంటంటే అంటార్కిటికా రిలేటెడ్ ఇష్యూస్ గురించి మాట్లాడడానికి వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ATCM, అంటార్కిటిక్ ట్రీటీ కన్సల్టేటివ్ మీటింగ్ అంటాం అనమాట. సో ఓకే,
అర్థమైంది కదంటే, డిస్పైట్ రికగ్నైజింగ్ ద నీడ్ ఫర్ ఏ కాంప్రిహెన్సివ్ టూరిజం రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్, ద ఏటీసీఎం 46 ఫెయిల్డ్ టు రీచ్ ఏ కాన్సెన్సస్. సో ఓకే, ద ఏటీసీఎం ఏంటి అని అంటే కనుక ఒక రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ ఉండాలి, టూరిజంని అంటార్కిటికాలో ఉన్నటువంటి టూరిజంని రెగ్యులేట్ చేయాలి అని చెప్పి రికగ్నైజ్ చేసింది. బట్ కానీ ఏంటి అని అంటే కనుక వాళ్ళు ఫైనల్ అగ్రిమెంట్కి రాలేకపోయారు. ఎక్కడ? మొన్న కొచ్చి కేరళలో జరిగినటువంటి సమిట్లో అనమాట. యునానిమస్ అగ్రిమెంట్ ఫ్రమ్ ఆల్ ద కన్సల్టేటివ్ పార్టీస్ ఈస్ రిక్వైర్డ్ for the decisions, therefore slowing down the actions and allowing the national interest to impede the progress. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఏదైనా ఒక అగ్రిమెంట్కి రావాలి అని అన్నా కూడా మొత్తం అన్ని దేశాలు కూడా, మొత్తం ఎంతమంది మెంబర్ కంట్రీస్ ఉంటే అంతమంది మెంబర్ కంట్రీస్ కూడా కలిసి ఒక సొల్యూషన్కి అయితే రావాలి. ఇక్కడ ఏంటంటే కంట్రీస్ స్ప్లిట్ అయిపోతున్నారనమాట. ఎందుకంటే కొంతమందికి ఎకనామిక్ బెనిఫిట్స్ చూసి ఇవి మనం బెనిఫిట్ అవుతాం కదా, టూరిజంని ఎందుకు ఇప్పుడు ఇక్కడ రెగ్యులేట్ చేయాల్సిన పనే ఉంది అని కొన్ని దేశాలు అంటుంటే, కొన్ని దేశాలు అంటాయి లేదు టూరిజంని కంపల్సరీ మనం ట్రూ స్పిరిట్, లెటర్ అండ్ స్పిరిట్లో మనం ఏంటంటే రెగ్యులేట్ చేయాలి, కార్బన్ ఫుట్ ప్రింట్ని తగ్గించాలి, క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్ని మనం దీని మీద తగ్గించాలి అని చెప్పి కొన్ని దేశాలు అంటున్నాయి అనమాట. సో ఏదైనా పర్టికులర్ అగ్రిమెంట్ ఇప్పుడు ఇంప్లిమెంటేషన్లోకి రావాలి అని అంటే అన్ని దేశాలు ఇది చేస్తే తప్ప అదేంటి ఇంప్లిమెంటేషన్లోకి రాదు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ హియర్. బికాజ్ అందువలన మనకి ఏంటంటే అగ్రిమెంట్లోకి రాలేకపోతుంది అని చెప్పి మనకి ఏంటంటే ఇక్కడ ఆథర్ చెప్తున్నారనమాట. అండ్ దీస్ ఆర్ ద లిమిటేషన్స్, ఎందుకు ఫెయిల్ అయిపోయింది అనేటువంటిది చెప్పటం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే నెక్స్ట్ పారాగ్రాఫ్లో, డిస్పైట్ దీస్ లిమిటేషన్స్, ఈ లిమిటేషన్స్ అన్నీ ఇలా ఉన్నా కూడా ద ఏటీసీఎం 46 మేడ్ సమ్ ప్రోగ్రెస్. మొన్న జరిగినటువంటి మీటింగ్ కొంత ప్రోగ్రెస్ని అయితే కనుక అచీవ్ చేసింది. ఎలా అంట, ద మీటింగ్ ఫోకస్డ్ ఆన్ డెవలపింగ్ ఏ కాంప్రిహెన్సివ్, ఫ్లెక్సిబుల్ అండ్ డైనమిక్ ఫ్రేమ్వర్క్ ఫర్ రెగ్యులేటింగ్ ద టూరిజం అండ్ నాన్ గవర్నమెంటల్ యాక్టివిటీస్. ఏ న్యూలీ ఎస్టాబ్లిష్డ్ వర్కింగ్ గ్రూప్ ఒకటి అయితే కనుక ఎస్టాబ్లిష్ చేశారంట. ఇట్ విల్ లీడ్ దిస్ ఎఫర్ట్ ఓవర్ ద నెక్స్ట్ ఇయర్. దిస్ సిగ్నిఫైస్ ఎ రెన్యూడ్ కమిట్మెంట్ టు అడ్రస్ ద ఛాలెంజెస్ ఆఫ్ ద అంటార్కిటికా. Antarctica basically needs the stronger measures to mitigate the tourism impacts as there are gaps in the current governance frameworks. ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నెన్స్ ఫ్రేమ్వర్క్లో అంటే అంటార్కిటికా ట్రీటీలో, మాడ్రిడ్ ప్రోటోకాల్లో వీటిల్లో టూరిజంని రెగ్యులేట్ చేయడానికి సో స్పెసిఫిక్ ప్రొవిజన్స్ అయితే కనుక లేవు. దేర్ ఆర్ హ్యూజ్ గ్యాప్స్, దేర్ ఫోర్ దెర్ ఇస్ ఎ డైర్ నీడ్ దట్ స్ట్రాంగ్ మెజర్స్ ఆర్ రిక్వైర్డ్ అని చెప్పేసి మనకి ఏంటంటే చెప్తున్నారనమాట. ఓకే, The Antarctic Treaty and the Madrid Protocol, they offer the broad guidelines మాత్రమే ఆఫర్ చేస్తున్నారు. బట్ ద డైలీ మేనేజ్మెంట్ ఈజ్ రిలీయింగ్ హెవీలీ ఆన్ ద సెల్ఫ్ రెగ్యులేషన్ బై IATO విచ్ మెనీ బిలీవ్ ఈజ్ ఇన్ఎడిక్వేట్ ఫర్ ప్రొటెక్టింగ్ ద వైల్డ్ లైఫ్ అండ్ ఎకోసిస్టమ్. సేమ్ ఇందాక మనకి ఏదైతే చెప్తున్నారో ఇప్పుడు కూడా మనకి అదే పాయింట్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ఇంపార్టెంట్, యూ షుడ్ అండర్స్టాండ్ హియర్ అనమాట. సో కాబట్టి దేర్ ఫోర్ ఏం నీడ్ ఉంది ఇప్పుడు, అంటార్కిటిక్ ట్రీటీ అండ్ యాజ్ వెల్ as మ్యాడ్రిడ్ ప్రోటోకాల్లో వచ్చినటువంటి వాళ్ళు చెప్పినటువంటి బ్రాడ్ గైడ్లైన్స్ ఏవి సరిపోవట్లేదు. అండ్ అలాగే పోనీ IATO యొక్క గైడ్లైన్స్ ఏమైనా సరిపోతాయా అంటే దే ఆర్ ఆల్సో వెరీ కంప్లీట్లీ ఇన్ఎడిక్వేట్. పోనీ మొన్న ఏటీసీఎం 46లో ఏమైనా రెజల్యూషన్ తీసుకొస్తారా అంటే అందరూ యునానిమస్గా యాక్సెప్ట్ చేస్తే తప్ప మనకి ఏంటంటే అది అగ్రిమెంట్ రాదు. కాబట్టి కొన్ని దేశాలేమో స్ప్లిట్ అయిపోయారనమాట. కొన్ని దేశాలేమో చెయ్యాలంటారు, కొన్ని దేశాలేమో రెగ్యులేట్ చేయకూడదు అంటారనమాట. ఎస్, అయితే ఇది నెక్స్ట్లో ఏంటంటే హిస్టారికల్ పర్స్పెక్టివ్, అంటే ఈ యొక్క టూరిజంని రెగ్యులేట్ చేయాలి అని చెప్పేసి ఎప్పుడు మాట్లాడారు అంటే దాని గురించి ఏమేం జరిగాయి అనేటువంటిది మాట్లాడుతున్నారనమాట. ఈ హిస్టారికల్ పర్స్పెక్టివ్ ఆన్ ద ఎవల్యూషన్ ఆఫ్ డిస్కషన్స్ అరౌండ్ టూరిజం రెగ్యులేషన్ ఈజ్ ఆల్సో వాల్యుబుల్. డిస్కషన్స్ ఆన్ ద టూరిజం రెగ్యులేషన్ హ్యావ్ బీన్ ఏ పాయింట్ ఆఫ్ డిబేట్ అట్ ATCM మీటింగ్ సిన్స్ 1960s. ఈవేళ నిన్న కాదండి, 1960వ సంవత్సరం అప్పటి నుంచి కూడా మనకి ఏంటంటే ఈ యొక్క ATCMలో మనకి ఏంటంటే టూరిజంని రెగ్యులేట్ చేయాలి అని చెప్పేసి అయితే డిస్కషన్ అయితే కనుక చేసుకోవడం అయితే జరిగింది. సో ఓకే, 1991లో ఒకటైతే కనుక టూరిజం ఎనెక్స్ అని చెప్పి ప్రపోజ్ చేశారు. బట్ హౌవర్ ఇట్ ఫెయిల్డ్ ద కాన్సెన్సస్. సో ఓకేనా, సిన్స్ ఏ 2004 ఎక్స్పర్ట్ మీటింగ్ ఆన్ టూరిజం డిస్కషన్స్ ఆర్ and this is concerns emphasizing and impact and safety issues. Yes, that's it. సో ఇది మనకు అంత ఇది అవసరం లేదు. మోస్ట్ ఇంపార్టెంట్లీ మళ్ళీ ఇక్కడ మనకి ఏం తెలియాలి అని అంటే కనుక దీస్ థింగ్స్ అండి. ఇండియాస్ లైన్, ఇండియా యొక్క లైన్ ఏంటి మనకి అంటే ఇండియా యొక్క స్టాండ్ ఏంటి మనము అనేది మనకు తెలియాలన్నమాట. చూడండి, అట్ ద ATCM 44 అంటే 2022 మీటింగ్లో మాట్లాడుతున్నారు. ఓకేనండి, ATCM 46 కాదు, ATCM 44 కన్సర్న్స్ అబౌట్ ద టూరిజమ్స్ ఇంపాక్ట్ ఆన్ అంటార్కిటికా రీసెర్చ్, కన్జర్వేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ వర్ రైజ్డ్. సో మనమైతే రైజ్ అయితే చేయడం జరిగింది. ద ఇంపార్టెన్స్ ఆఫ్ మానిటరింగ్
The importance of monitoring the impacts of tourism was emphasized, and India was emphatic on addressing the tourism issues. Resolution number 5 2022లో మనం అడాప్ట్ చేసి జరిగింది. అడ్వైజ్డ్ అగెన్స్ట్ బిల్డింగ్ ద టూరిజం రిలేటెడ్ స్ట్రక్చర్స్ విత్ సిగ్నిఫికెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్స్. కాల్డ్ ఫర్ ఎ కాంప్రిహెన్సివ్ డిబేట్ ఆన్ అంటార్కిటికా టూరిజం కంటిన్యూడ్ బిట్వీన్ ATCM 44 and 45 with a 2023 workshop highlighting the need for governance action. Despite the lack of international consensus, India enacted its own Antarctica law known as 2022. Very, very, very important. ఇంటర్నేషనల్ కన్సెన్సస్ అంటే అగ్రిమెంట్ రాకపోతున్న మూలాన ల్యాక్ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సెన్సస్ ఈవెన్ ఇండియా హ్యాస్ ఆల్సో ఎనెక్టెడ్ సంథింగ్ కాల్డ్ యాజ్ అంటార్కిటికా లా ఇన్ 2022లో మనం అయితే అడాప్ట్ చేసుకోవడం అయితే జరిగిందనమాట. సో దేర్ ఫోర్ ఫైనల్లీ ఆథర్ ఏమంటున్నారంటే ఫైండింగ్ ఏ సస్టైనబుల్ ఫ్యూచర్ ఫర్ అంటార్కిటికా టూరిజం రిక్వైర్స్ ఏ మల్టీ ప్రాంగ్డ్ అప్రోచ్. యూ షుడ్ ఫాలో మల్టీ ప్రాంగ్డ్ అప్రోచ్ మీరు ఫాలో అవ్వాలి. ఎలాగా? స్ట్రెంగ్థనింగ్ ద ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, ఇంప్లిమెంటింగ్ ద రోబస్ట్ మానిటరింగ్ ప్రోగ్రామ్స్ అండ్ ఫాస్టరింగ్ the international cooperation are crucial. The recent efforts at the ATCM 46 offer a glimmer of hope అనేటువంటిది అయితే ఇస్తుంది. Now by prioritizing the science based decision making and having the engagement with all the other stakeholders, we can ensure that Antarctica remains a pristine wilderness for generations to come, while also recognizing the potential benefits of responsible tourism. Now he is saying that on one side we should protect it, and on the other side we should go for the responsible tourism. అది వదిలేయాలి, కంప్లీట్లీ టూరిజంని బ్యాన్ చేయాలి అన్నది ఆథర్ ఉద్దేశం కాదు ఇక్కడ. వీ షుడ్ బ్యాలెన్స్ ఇట్ అవుట్ బోత్ ద థింగ్స్ అని అయితే కనుక మనకు ఆథర్ అయితే చెప్తున్నారనమాట. వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మనకి యొక్క అంటార్కిటిక్ ట్రీటీ కన్సల్టేటివ్ మీటింగ్ 46 పరిస్థితి ఏంటి, అండ్ అలాగనే మనం డిస్కస్ చేసినటువంటి ఏంటి ఈ యొక్క అజెండా సిగ్నిఫికెన్స్ ఆఫ్ అంటార్కిటికా ట్రీటీ 1959, మాడ్రిడ్ ప్రోటోకాల్, ఇండియా అండ్ అంటార్కిటికా, రీసెర్చ్ స్టేషన్స్ పరిస్థితి ఏంటి, అంటార్కిటిక్ ట్రీటీ కన్సల్టేటివ్ మీటింగ్ ఎక్కడ జరిగింది, అంటార్కిటిక్ ట్రీటీ ఎప్పుడు జరిగింది, మాడ్రిడ్ ప్రోటోకాల్ పరిస్థితి ఏంటి, ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఏంటి, రీసెర్చ్ స్టేషన్స్ ఏంటి, ఇవన్నీ మనకు తెలియాలన్నమాట. ఇఫ్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దీస్ థింగ్స్ నౌ దేర్ ఫోర్ దేస్ ఏ మెయిన్స్ ఎడిటోరియల్ బేస్డ్ క్వశ్చన్ అయితే కనుక మనకి ఇచ్చారు ఫ్రెండ్స్. డిస్కస్ ద ఛాలెంజెస్ ఆఫ్ regulating the Antarctic tourism for environmental conservation. Also suggest some steps for ensuring sustainable and minimally invasive tourism. So okay అండి, మిమ్మల్ని they are asking you some steps. So okay, for ensuring sustainable and minimally invasive టూరిజంని ప్రొవైడ్ చేయడానికి ఉండటానికి కొన్ని స్టెప్స్ అండ్ అలాగే ఛాలెంజెస్. అంటార్కిటిక్ టూరిజంని రెగ్యులేట్ చేయడానికి గల ఛాలెంజెస్ ఏమేమి ఉన్నాయి అనేటువంటివి. సో దిస్ అ 2-pronged క్వశ్చన్ అండి. ఫస్ట్ స్టెప్ యూ షుడ్ టాక్ అబౌట్ ద ఛాలెంజెస్ ఏమేమి ఉన్నాయి. సో ఓకేనా, మొత్తం అందరికీ యునానిమస్గా మనం ఏంటంటే అగ్రిమెంట్ ఉంటే తప్ప మనం అయితే కనుక చేయలేకపోతున్నాము అనేటువంటిది ఒక ఛాలెంజ్గా రాసుకుంటారు. సో ఓకేనా అండి, వాట్ ఆర్ సమ్ ఆఫ్ ద స్టెప్స్ ఏంటి, మీరు ఏం తీసుకోవాలి అనేటువంటిది ఇక్కడ రాసుకుంటారనమాట. సో ఫ్రెండ్స్ మనకి ఏంటంటే ఈ క్వశ్చన్ మనం ఏంటి అని అంటే అల్టిమేట్ ఎడిటోరియల్ బేస్డ్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేటువంటి ఇనిషియేటివ్ నుంచి తీసుకోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్. మనకి ఇది పర్టికులర్ న్యూలీ పెయిడ్ ఇనిషియేటివ్ అనమాట. మనకి ఈ ఇనిషియేటివ్లో మీకు ఇలా డైలీ ఒక యూపీఎస్సీ క్వశ్చన్ అనేటువంటిది ఇవ్వడం అయితే జరుగుతుంది బేస్డ్ అపాన్ ద ఎడిటోరియల్ని ఆధారంగా చేసుకునేలాగా మీకు ఏంటంటే డైలీ ఒక యూపీఎస్సీ క్వశ్చన్, మెయిన్స్ రిలేటెడ్ క్వశ్చన్ అయితే ఇస్తాము. దెన్ అందులో మీకు ఏంటి అని అంటే కనుక మీరు రాసినటువంటి పేపర్ని ఎవాల్యుయేట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, అండ్ ఆల్సో యూ విల్ బీ గివెన్ ద ఫీడ్బ్యాక్ అనమాట. మీరు రాసినటువంటి ఆన్సర్ యొక్క ఫీడ్బ్యాక్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో అపార్ట్ ఫ్రమ్ దట్ వీ విల్ ఆల్సో గివ్ యూ ద మోడల్ ఆన్సర్, హౌ ద ఇంట్రొడక్షన్ షుడ్ బి, హౌ ద బాడీ షుడ్ బి అండ్ హౌ ద కన్క్లూజన్ షుడ్ బి అనేది మీకు మోడల్ ఆన్సర్ కూడా ఇవ్వబడడం జరుగుతుందన్నమాట. దిస్ అల్టిమేట్ ఎడిటోరియల్ బేస్డ్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్లో. సో మీకు ఏంటి అంటే డైరెక్ట్లీ దిస్ ఇనిషియేటివ్ విల్ బి టేకెన్ బై ఆర్ సురేష్ సార్ ఓన్లీ తీసుకుంటారు మీకు. సో ఓకేనా, ఈ క్వశ్చన్ కూడా మనం ఏంటంటే ఇందులోంచే పిక్ చేయబడడం జరిగిందనమాట. ఓకేనా ఫ్రెండ్స్, దీది మనకి 6 months వ్యాలిడిటీ వచ్చేసి మీకు 6,000 రూపీస్ వస్తుంది. 1 year వ్యాలిడిటీ వచ్చేసి 10,000 రూపీస్ అండ్ లైఫ్ టైం వ్యాలిడిటీ అయితే 20,000 రూపీస్కి మీకు ఏంటంటే ఇది లభిస్తుంది అనమాట. ఓకేనా, మీరు ఏ డౌట్ ఉన్నా కూడా మీరు ఏంటి అంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసినట్లయితే కనుక సో యూ కెన్ క్లియర్ ఆల్ యువర్ డౌట్స్ రిగార్డింగ్ దిస్ కోర్స్ ఆర్ ఎనీ అదర్ కోర్స్ ఫర్ దట్ మ్యాటర్ దట్ వీఆర్ డిస్ప్లేయింగ్. ఒకవేళ మీకు మా క్లాసెస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో ఫ్రెండ్స్. అలాగనే మనం ఏంటంటే టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 న్యూ బ్యాచెస్ అయితే కనుక స్టార్ట్ అవుతున్నాయి ఫ్రమ్ July 1st. సో మనకి గ్రూప్ 1 ఫీ వచ్చేసి 35,000 రూపీస్కి ఆఫర్ చేస్తున్నాం, బట్ యాజ్ అ డిస్కౌంటెడ్ ప్రైస్గా 25,000 రూపీస్. గ్రూప్ 2 ఫీ వచ్చేసి మీకు 25,000 రూపీస్, బట్ అట్ డిస్కౌంటెడ్ ప్రైస్ ఆఫ్ 18,000 రూపీస్కే మనం అయితే ఆఫర్ చేస్తున్నాం అనమాట. ఈ అమౌంట్ కూడా ఒక్కసారిగా పే చేయలేము అనుకున్న వాళ్ళు ఈఎంఐ 5,000 రూపీస్ పర్ మంత్ కూడా పే చేసుకోవచ్చు.
ఓకేనా ఫ్రెండ్స్, మనకి ఇదేంటంటే లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఈ ఆఫర్ ప్రైస్ ఓన్లీ మీకు ఈ ఫీ ఓన్లీ వ్యాలిడ్ అప్ టిల్ 30th June అనమాట. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మీరు యూ కెన్ కాంటాక్ట్ దిస్ పర్టికులర్ నెంబర్. అలాగే ఆప్షనల్ ఇన్ఫినిటీ, ఆప్షనల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద మెయిన్స్ పర్స్పెక్టివ్, రైట్? సో లైక్ పిఎస్ఐఆర్, పబాడ్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ అండ్ తెలుగు లిటరేచర్ బ్యాచెస్ అయితే కనుక అగైన్ ఇవి కూడా మనకి 1st July నుంచే స్టార్ట్ అవుతూ ఉన్నాయి. దీనికి ఫీజు వచ్చేసి మీకు 25,000 రూపీస్ అండి. ఈఎంఐ వచ్చేసి ఈఎంఐలో కూడా మీరు పే చేసుకోవచ్చు 5,000 per month తోటి అనమాట. ఈ కోర్స్ కూడా మీకు ఏంటంటే లైఫ్ టైం వ్యాలిడిటీ తోటే వస్తుంది. ఈ యొక్క ఫీ దిస్ వ్యాలిడ్ ఓన్లీ ఫర్ అప్ టిల్ 30th June వరకు మాత్రమే ఈ పర్టికులర్ ఫీ వ్యాలిడ్లో ఉంటుందండి మనకి. అండ్ ఈ నెంబర్కి మీరు ఏంటి అని అంటే కాంటాక్ట్ చేసి మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు ఏంటంటే క్లియర్ చేసుకోవచ్చు. అండ్ యూ కెన్ టేకప్ దిస్ ఎర్లీ బర్డ్ ఆఫర్. ఎస్, నవ్ ఇట్స్ ద టైమ్ ఫర్ ఎ క్వశ్చన్. Yes, consider the following statements about the Antarctic Treaty Consultative Meeting ATCM 46. ఓకే, ద ఫస్ట్ పాయింట్ ఏం చెప్తోంది? ఇట్ వాజ్ రీసెంట్లీ కన్క్లూడెడ్ ఇన్ న్యూఢిల్లీ. సరే. సెకండ్ పాయింట్, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్స్ అండ్ క్లైమేట్ చేంజ్ హ్యాస్ హోస్టెడ్ దిస్ పర్టికులర్ మీటింగ్. దిస్ వాజ్ ద సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఓకేనా, ఈ పర్టికులర్ పాయింట్ మీకు ఏంటి అని అంటే కనుక మనము ఈ యొక్క ATCM 46 మీటింగ్ ఇందులో మెన్షన్ చేయలేదు. సో బట్ యాజ్ యూజువల్ నేను చెప్తాను మీకు ఇక్కడ ఏంటి అని అంటే కనుక మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ వాళ్ళు ఆర్గనైజ్ చేశారండి. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ వాళ్ళైతే కనుక ఈ మీటింగ్ని అయితే హోస్ట్ చేయడం అయితే జరిగింది. నవ్ విత్ దట్ బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ ఫస్ట్ ఆప్షన్ మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి నవ్ యూ కెన్ కమెంట్ మీ ద ఆన్సర్. వాట్ వాజ్ ద ఆన్సర్ టు దిస్ పర్టికులర్ క్వశ్చన్? సో ఓకేనా, విచ్ ఆఫ్ ది అబౌవ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ ఆర్ కరెక్ట్? సో ఓకేనా, మీకు ఆన్సర్ ఈ పాటికే తెలిసి ఉంటుంటుంది ఆబ్వియస్లీ. ప్లీజ్ కమెంట్ యువర్ ఆన్సర్ ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇట్ అండ్ ఓకే షేర్ యువర్ లవ్ విత్ అస్ in the form of likes and as well as your comments, so that motivates us to do more number of this particular type of videos. Okay na andi? Yes. Okay, మరి అయితే కనుక థ్యాంక్ యూ సో మచ్. ఇన్ ద నెక్స్ట్ క్లాస్ we will meet again with the new Hindu news analysis. Until then, happy learning. All the best friends. Bye bye.